ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి, కంగ్రాచులేషన్స్ గాజీకి. సో మచ్. మీ సీన్ ఉంది కదా రానా గారితో రెస్క్యూ చేసే సీన్, అది యాక్చువల్లీ ఒక పూల్లో చేశారు కదా. ఏంటి బాబా ఇది లిటరలీ నాకు కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఏవో జరిగిపోతాయని తెలుసు, కానీ బాబాయ్ దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు అంటే మొత్తం గ్రీన్ మ్యాట్లో. ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ నేను నిజంగా ఏంటి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఫుటేజ్ అనమాట. ఒకసారి చూడాలని అబ్బాయి. ఫస్ట్ మూవీలో యాక్టింగ్ ఎలా చెప్పాలి, ఒక కన్నింగ్ ఫ్రెండ్. ఒకవేళ మీ అంటే మీ తప్పు బయట పడిపోయిన ఆ మూవీలో అయితే ఏంటి అది దేవా, నేను కాదు మీరు కాదు, ఆ క్యారెక్టర్ చెప్తున్నా. దానికి నేను చేసిన హోంవర్క్ అంటే ఎలాగా బాగా తాగాలి సిగరెట్ అనేది హోంవర్క్. అసలు అది బలి చేశాడు రేడు. ఆ క్యారెక్టర్స్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ క్యారీ చేస్తుంటారు ఇంటికి కూడా. అది నాకు మొన్న ఒకసారి అనిపించింది. 3 సినిమాలు ఒకేసారి చేస్తూ ఉంటే మైండ్ ఒకలా తయారైంది అనమాట. ఏంట్రా క్యారెక్టర్ ఏదైనా చేయాలనిపించింది ఇమీడియట్గా. ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యే ఆడియన్స్ ఏంటంటే క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయి మిమ్మల్ని తిట్టుకుంటారు. అవును. అండ్ నెక్స్ట్ మూవీ కూడా మీరు పాజిటివ్గా కనిపించిన బయటికి రాడు. సునీల్ గారు ఉన్నారు, ఆయన మాస్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాలాంటి వాడికి అలాంటి క్యారెక్టర్ ఇస్తే కొద్దిగా నేను చూడు చెడ్డోని కాదు, మొత్తం చెడ్డోని కాదు, చాలా మంచండి ఇక్కడ అని చెప్పి చెప్పొచ్చు, చేయొచ్చు. సో సమ్ డే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యాస్ వెల్. హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం ఎవరితో ఉన్నాం తెలుసా? రవి వర్మ గారితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి, కంగ్రాచులేషన్స్ గాజీకి. సో మచ్. అండ్ అంత మంచి మూవీ, నేషన్ని రిప్రజెంట్ చేసే మూవీ, ఒక పీరియడ్, ఒక మన ఇండియాలో ఒక టైం పీరియడ్ని రిప్రజెంట్ చేస్తూ ఒక వార్కి ముందు జరిగిన సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేసిన మూవీలో ఉండడం అబ్సల్యూట్లీ నా లక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సంకల్ప మూవీ చేయటం సీరియస్లీ బీయింగ్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. అండ్ అంత మంచి మూవీలో చాలామంది ఉన్నారు, కానీ కన్సిడర్ చేసి గుర్తుపెట్టుకొని వీళ్ళకి రోల్ వీళ్ళకి అండ్ ఇలాంటి మంచి మూవీస్ అంటే మేబీ బాహుబలి అనుకోవచ్చు, కానీ ఇది అని చాలా నిలిచిపోయే మూవీస్లో అక్కడ వెయిటేజ్ చూడరు. అవును, ఆ మూవీలో ఉండాలి, కంట్రిబ్యూట్ చేయాలి అన్నది ఉంటుంది. సో మీ దాకా ఎలా వచ్చింది ఆ రోల్? 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటేమో నేను ఆల్రెడీ పీవీపీలో క్షణం చేశాను. సో అండ్ ఈ క్యాస్టింగ్లో ఐ ఆల్సో ఇదే క్యాస్టింగ్ టీమ్తో టెర్రర్ చేశాను. అంటే సురేష్ అండ్ వంశీ గారు, దీస్ 2 guys who are in the casting team. అంటే సురేష్ ఈజ్ ఈ కో డైరెక్టర్. ఐఎమ్ థింకింగ్ అండ్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సంకల్ప్ ఆల్సో లైక్స్ మై పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ వెన్నెలా. అదే నేను వెన్నెలా ఎన్నిసార్లు చూసిన, ఐ మీన్ హీ స్పోకెన్ వెరీ వెల్ అబౌట్ ద మూవీ అండ్ మై రోల్ ఆల్సో. సో దీస్ 3 ఫ్యాక్టర్స్ నన్ను అక్కడ తీసుకొచ్చేసాయి అనమాట. ఐ నో సురేష్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, రవి నెక్స్ట్ ఇలాంటి సినిమా చేస్తున్నాము అన్నాడు. అది ఎవరితో అంటే పీవీపీ. తర్వాత పీవీపీ గాట్ యాడెడ్ దేర్ టు, రైట్? సో వీ హ్యావ్ ఆల్రెడీ డన్ క్షణం. సో దే హ్యావ్ సీన్ ది థర్స్ట్ ఇన్ దట్ మూవీ. దే రియలీ లవ్డ్ ఇట్. క్షణంలో ఉన్న రోలు చిన్నదైనా అంటే పవర్ హౌస్ టైప్ రోల్ అని ఆయన అంటూ ఉన్నారు యాక్చువల్లీ. సో దట్ వన్, this one, and somewhere Sankalp was also convinced about his experiences of Vanilla or the other movies I've done. So it was easy. It was just kapothe audition cheskunnam. Audition. Yeah. Audition sometimes gives you the profile of that person into the character. తను ఆ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నాడు అనేది కనిపిస్తుంది. సో అందుకని దే ఆడిషన్ ఫర్ అనదర్ రోల్, దే గేవ్ మీ అనదర్ రోల్. సేమ్ నేను విన్నాను ఇంకో విషయంలో కూడా సేమ్ అలాగే జరిగింది. ఎందుకంటే అది బాగానే ఉంది, కానీ ఇది ఇంకొంచెం సూట్ అవుతుంది అనేది. యాక్చువల్లీ ఈ స్టోరీలో ఒక చిన్న గాజీ మూవీలోనే నాకున్న క్యారెక్టర్లోనే ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ద బ్యాక్ స్టోరీ ఈజ్ ఐ హ్యావ్ అ వైఫ్, ఐ హ్యావ్ అ కిడ్. అండ్ నేను వదిలేసి వస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ ఉంటుంది అన్నమాట. అలాంటి ఎమోషనల్ టైఅప్ ఉంటుంది యాక్చువల్గా.
సో ఎమోషనల్ టైఅప్ని ఒక వర్షన్ ఆఫ్ ద మూవీలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఏంటంటే వెన్ ద మూవీ వీ వాంటెడ్ టు పేస్ ఇట్ ఆల్ అరౌండ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ వార్. సో ఇవి ఆటోమేటికలీ దీస్ ఆర్ లూజ్ ఎండ్స్ అయిపోతాయి. సో ఆ క్యారెక్టర్ కొన్ని ఏవైతే బ్యాక్ స్టోరీస్ ఉన్నాయో అవి ఎవరివి తీసుకురావాలి. ఇట్స్ నాట్ లైక్ we could not put a 3.5 hour 4 hour movie there. We wanted to keep it really, we ante nenu vaadestunnan we as a team. I think Sankalp or the whole andaru kalisi oka proper ga dini fast paced, proper emotion driven all the time to keep the emotion consistent. I think that's the way they took. So బట్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను మర్చిపోయాను. దే వాంటెడ్ టు గివ్ మీ దట్ రోల్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ విచ్ దే ఫెల్ట్ ఐ వుడ్ ఫిట్ ఇన్ బెటర్. అందుకే నా ఈ పర్ఫార్మెన్సెస్లో కొద్దిగా ఏడవటం అంటే ఇంకొంచెం ఎమోషన్, అందరికంటే కొద్దిగా భయం. అంటే నేను పిరికివాడిని కాదు, కానీ అట్ ద సేమ్ టైం నాకు దెర్ ఇస్ అన్ అటాచ్మెంట్ టు మై ఫ్యామిలీ దట్ ఈస్ మోర్ దట్ ఐ హ్యావ్ టు షో. That's what I did. అందరికీ అది భయం అనేది ఎమోషన్ అనేది ఉంటుంది, కానీ కొందరు బయట పెడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో వాళ్ళ మనస్తత్వాలు బట్టి, వాళ్ళకున్న ధైర్యాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే ప్రెషర్ని బట్టి బయట పెడతారు. దాంట్లో నాది ఆ టైప్ ఆఫ్ రోల్ కాబట్టి నేను ఏదైతే నేను ఇక్కడ చూపించానో ఇదంతా బేస్డ్ ఆన్ దట్ ఫౌండేషన్. సో దట్స్ వాట్ ఐ డిడ్. మేబీ సంకల్ప్ గారు విడిగా రిలీజ్ చేస్తే బాగుండు మీ బ్యాక్ స్టోరీస్. నిజంగానే సీరియస్లీ, బికాజ్ ఐమ్ షూర్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ హూ హ్యావ్ బ్యాక్ స్టోరీస్ యాక్చువల్లీ. సో బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. బట్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చూపించలేదు కాబట్టి వీళ్ళకి ఒక స్టోరీస్ ఉంటాయి. సో నైస్, బాగుంటుంది. అవును, బట్ ఐ థింక్ ఏమైందంటే వీ వర్ షూటింగ్ దట్ ఆల్సో ఇట్ బికేమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో but awesome experience. I cannot thank enough for being a part of it. Will I thank individually Sankalp, or will I thank Suresh or PVP or Madhi Garu or everybody? Just thanking doesn't end anamata for being in this movie. నార్మల్ మూవీస్కి ఈ మూవీస్కి మేబీ మేకింగ్ కానీ అంటే ఇది వార్షిప్లో జరిగేవి కాబట్టి, సో కొత్తగా మీరు ఏమైనా నేర్చుకున్నారా ఇందులో? కొత్తగా నేర్చుకోవడం అంటే ఎవ్రీ డేస్ మామూలు మూవీ డైరెక్షన్ కానీ ఆ ప్రాసెస్ కానీ డిఫరెంట్ ఉంటుంది. ఇది వార్షిప్లో మేబీ ఆ టెక్నికల్లీ ఏమైనా కానీ. టెక్నికలీ అంటే నేను అనేది ఏంటంటే అంత నేను ఫోకస్ చేయలేదు అనుకోవచ్చు దాంట్లో, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ we leave the main part for the main guy. అంటే ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, మది గారు ఏం చేస్తారో కూడా మాకు అర్థం కాదు. అంటే ఇన్ ద సెన్స్ ఇన్ అ బిగ్గర్ స్కేల్ వాట్ హీ డస్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటిల్ వీ సిట్ దేర్ విత్ హిమ్ త్రూ ద మూవీ, అండ్ వీ కెనాట్ డూ దట్. మేము మా క్యారెక్టర్ ఎలా ఉంది, దీని నుంచి ఈ సీన్కి ఎమోషన్ ఎలా రావాలి, అక్కడ నేనైతే యూజువలీ నేను అక్కడ స్టక్అప్ అయిపోతాను. ఐ హావ్ సీన్ అదర్ యాక్టర్స్ who grasp everything else also, but I am more towards the acting part. అంటే డైరెక్టర్కి రైటర్కి ఏం కావాలి, ఆయన స్టోరీ ఏం చెప్దాం అనుకుంటున్నారు, దాంట్లో నేను ఎంత ఇవ్వాలి, ఇవ్వడానికి నాకెంత తెలియాలి, అవుట్ సైడ్ ఈదర్ బై స్ట్రైట్ ఫ్రమ్ హిమ్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ రీసెర్చ్. బికాస్ example I can talk about Ghazi and Kshanam. We can take two, both are క్షణంలో డ్రగ్ అడిక్ట్. అంటే డ్రగ్ అడిక్ట్ ఇలా తీసుకుంటే ఏంటి ఎలా వస్తుంది అనేది నేను ఐ హ్యాడ్ టు లెర్న్, ఐ హ్యాడ్ టు రీడ్. ఓకే వీళ్ళు ఇలా చేస్తారా, ఓహో ఇలా అవుతారా, ఓకే స్టోరీకి ఎంత కావాలి, డ్రామటైజేషన్ కావాలి, మళ్ళీ స్టోరీకి నిజంగా డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు చూసాను, డాక్యుమెంటరీస్ చూసాను, వాళ్ళు పడిపోతారు అంతే పాపం. So, but this is not how it works in the story, right? తాగి పడిపోయి ట్రిప్లో ఉంటారు వాళ్ళు. దే ఆర్ నాట్ వెరీ ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయరు. అంటే అట్లీస్ట్ నా ఆ స్టోరీలో క్షణంలో కావాల్సిన స్టోరీకి ఎలా అయితే చేయాలో అంతలా బిహేవ్ చేయరు. ఇట్ ఈస్ ఈదర్ దిస్ ఆర్ దాట్. సో వీ హ్యాడ్ టు కట్ అ బ్రిడ్జ్ ఇన్ ద బిట్వీన్. అంటే ఎలాగా అలా బిహేవ్ చేయాలంటే ఎంత తీసుకోవాలి టైప్లో ఒక చిన్న, దాట్ ఈస్ రీసెర్చ్.
ఓకే, అండ్ కాంబినేషన్ ఆఫ్ వాట్ రవికాంత్ వాంటెడ్. సిమిలర్లీ ఫస్ట్ నేను ఆడిషన్ చేసిన తర్వాత ఆ రోల్ గురించి చదివాను కొద్దిగా, ఏమేమి ఉంటాయి, పారామీటర్స్ ఏంటి, టర్మినాలజీ ఏంటి అని. అలాగే ఇప్పుడు బ్యాటరీ ఆఫీసర్ అంటే, బట్ ఇట్ ఈస్ బ్యాటరీ గురించి కంటే కూడా దిస్ క్యారెక్టర్ ఇస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ రాణా. రాణా గారి సపోర్ట్లో ఉంటుంది యాక్చువల్లీ క్యారెక్టర్ చూస్తే. మీరు అబ్జర్వ్ చేస్తే కమలాకర్ ఇది ఎక్కడుంది, కమలాకర్ అది ఎక్కడ ఉంది, లేకపోతే ఏంటిది బ్లూ ప్రింట్స్ ఎక్కడ, మన లెవెల్స్ ఏంటి, ఆయన బయటకు వెళ్ళినప్పుడు కూడా యూనో ఐ ఫాలో హెమ్ ప్రిటీ మచ్. అంటే ఆయన ఎక్కడెక్కడైతే వేరెవర్ హీ నీడెడ్ హెల్ప్ అదర్ దాన్ ఎవ్రీబడి డూయింగ్ దేర్ జాబ్స్, ఐ వాజ్ దేర్. ఐ నో బ్యాటరీ రూమ్లో ఏమైంది, అది అయిపోగానే దాన్ని ఎలా డీల్ చేశారు అనే పార్ట్ ఉన్నా, అది కాకుండా కూడా దెర్ ఇస్ మోర్ టు ఇట్ అనమాట. సో ఐ రియలైజ్డ్ ఈ క్యారెక్టర్కి ఇట్ ఈస్ మోర్ లైక్ సపోర్ట్ టు ఆన్సరింగ్ రాణాస్ క్వశ్చన్స్ ఆర్ క్వశ్చనింగ్ ఆర్ బ్రింగింగ్, అంటే ఆడియన్స్ ఏమైనా క్వశ్చన్ వేయాలనుకుంటే అది మేము వేయచ్చు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ అ సపోర్టింగ్ రోల్. జనరల్గా అలాంటివి ఉంటుందన్నమాట. సో ఆడియన్స్ మనసులో అనుకున్నది ఏంటి ఇలా చేస్తున్నాడు హీరో అనగానే రెడీగా వాడు పక్క నుండి అడుగుతాడు ఏంటి అలా చేస్తున్నావు నువ్వు అని. దట్స్ అ బ్యూటీ అండ్ ఐ థింక్ దిస్ రోల్ వాజ్ వండర్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ ఏమంటారు నేవీ ఆఫీసర్ ఆర్ దట్ ఫీలింగ్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అండ్ మీ సీన్ ఉంది కదా రానా గారితో రెస్క్యూ చేసే సీన్, అది యాక్చువల్లీ ఒక పూల్లో చేశారు కదా, అది చెప్పండి. ఏంటి బాబా ఇది లిటరలీ నాకు కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఏవో జరిగిపోతాయని తెలుసు కానీ డైరెక్ట్గా గ్రాఫిక్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సచ్ థింగ్ ఇన్ యాక్షన్ బేసికలీ. ఇప్పుడు రాఖీలో నన్ను కాల్ చేశారు అంటే అప్పుడు ఫ్లేమ్స్లో నేనేం పండగ, బట్ ఐ నో గ్రాఫిక్స్ ఇస్ విత్ ఫ్లేమ్స్ అండ్ ఆల్. బట్ దిస్ వాజ్ ఈవెన్ ఇంత ఉంది పూలు, పూల్ పక్కన ఇంత ఉంది సబ్మరీన్ లిటరలీ. బాబాయ్ దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు అంటే మొత్తం గ్రీన్ మ్యాట్లే, పెద్ద పెద్ద టవర్, అది ఆల్మోస్ట్ 2-3 స్టోరీ బిల్డింగ్లా కట్టారు గ్రీన్ మ్యాట్ కట్టి, ఇంకా ఈ ఫైర్ రెక్కేజ్ ఆఫ్ షిప్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ ఛాలెంజింగ్ బికాస్ పాపని కూడా తీసుకురావాలి కదా. సో అక్కడ టైమింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా రోప్ విసిరిన తర్వాత ఆయన రోప్ పట్టుకుని రావటం విత్ ద గర్ల్, అండ్ ద గర్ల్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ ఆల్ ద టైమ్ with one. I mean that was a little bit of an action challenge. Mamulga aithe big adults will be okay, but because there is a little kid there, we were extra cautious about that, and it was fun, it was wonderful. And నేను నిజంగా ఏంటి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఫుటేజ్ అనమాట. ఒకసారి చూడాలనుంది అబ్బాయి, ఎందుకంటే చిన్న పూలు, చిన్న సబ్మరీన్, అది సబ్మరీన్ మొక్కే, ఎందుకంటే ఫన్. అండ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో ఐ వాజ్ అమేజ్డ్. చాలా ఫ్లాలెస్గా చేశారు. ఐ థింక్ వాసు అని ఎవరైతే ఉన్నారో సంకల్ప్ గారి ఫ్రెండ్, హీఈస్ ద వన్ హూ డిడ్ ఆల్ ద గ్రాఫిక్స్, ప్రైమరీలీ మోస్ట్ ఆఫ్ ద గ్రాఫిక్స్. సో ఐ థింక్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ ఈ మూవీలో ఐ విల్ క్రెడిట్ మోర్ దెన్ ది యాక్టర్స్. I will credit, అంటే నేను ఎవరిని క్రెడిట్ చేయడానికి అనేది ఉంటుంది, బట్ in my opinion, I would thank the director, the direction team, the costume, the art, the graphics and the production. These are the guys who make it possible, the way we look. Actors, okay, అంటే it is our regular thing. Regular అంటే నేను ఎందుకంటానంటే క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ని చేయటం అనేది మాకు అలవాటు. ఓకే, సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అది చేయగలమా లేదా అనేది మా ప్రాక్టీస్. ఇట్ ఈస్ అబౌట్ అస్ డూయింగ్ ఇట్, దట్ ఈస్ అవర్ ప్రాక్టీస్. బట్ సంథింగ్ న్యూ, సబ్మరీన్ సెట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎంటైర్లీ అట్ అ హాలీవుడ్ లెవెల్, మళ్ళీనేమో రీసెర్చ్ అబౌట్
హౌ వీ లుక్, హౌ వీ షుడ్ బి, నీ అటైర్ కరెక్ట్నెస్ ఆఫ్ దట్. ఇష్టం వచ్చినట్టు ఒకటేదో ఇలా అన్నామంటే అది తప్పు అని హిస్టరీలో మిగిలిపోద్ది అక్కడ, ఎస్ రైట్? సో దట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దేర్ పార్ట్. అండ్ ఐ థింక్ ఇక్కడ అన్లైక్ అదర్ మూవీస్ వేర్ వీ విల్ స్టిల్ థ్యాంక్ ది డిపార్ట్మెంట్స్, బట్ దే ఆర్ నాట్ యాజ్ ఛాలెంజింగ్ యాజ్ దిస్ పర్టిక్యులర్ మూవీ ఈజ్ రైట్ నౌ. ఐ థింక్ ఇది ద ఛాలెంజ్ ఇన్ డూయింగ్ దిస్. ఐ డోంట్ నో అబౌట్ బాహుబలి ఎంత ఛాలెంజింగ్ ఉండిందో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ నో, పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఆ ఎక్సైట్మెంట్ ఈ ఎక్సైట్మెంట్ రెండు సేమే. అక్కడేమో 100 కోట్లు 200 కోట్ల సినిమా, అది ఆ ప్రాజెక్ట్ని ప్లేస్ చేసి డీటెయిల్లోకి వెళ్ళి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అట్ ద సేమ్ టైం ఇది అంత డెప్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీనేమో చాలా సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. ఎస్, అబ్సల్యూట్లీ. ఒక్కసారి కొద్దిగా ఇటు అటు అయిందంటే రియాక్షన్స్ విల్ బి డిఫరెంట్. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ, సంకల్ప్, ఐ థింక్ హీ హాజ్ రిటన్ ఇట్ 18 months. ఎక్కడో చెప్తుంటేనే విన్నాను నేను. హీ హాజ్ రిటన్ ఇట్ 18 months. వాట్ అ ఫిక్షనల్ స్టోరీ హీ హాజ్ క్రియేటెడ్. ఐ మీన్, విచ్ ఇస్ సో క్లోజ్, ఇట్ ఫీల్స్ రైట్, ఇట్ ఫీల్స్ కరెక్ట్. మనకే క్వశ్చన్ వస్తుంది, నిజంగానే ఇదే జరుగుంటుందా అన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. యా, ఎందుకంటే మీరు లాస్ట్లో చూస్తే ఉంటుంది, ఐఎన్ఎస్ రాజ్పూత్ ఇస్ బీన్ క్రెడిటెడ్ ఫర్ యూనో ఏమంటారు, గాజీని సింక్ చేయడానికి ఐఎన్ఎస్ రాజ్పూత్ క్రెడిట్ అయిందని మనం అంటాము. పాకిస్తాన్ వాళ్ళేమో ఐఎన్ఎస్ గాజీ మామూలుగానే సెల్ఫ్ ఎక్స్ప్లోడ్ అయిపోయిందని చెప్తాము. ఇది కూడా జరిగి ఉండొచ్చుగా అనే ఫీలింగ్ అయితే నాకు సంకల్ప్ ఎలా చేసావు బ్రో అని. దట్స్ సంథింగ్ ఓన్లీ సంకల్ప్ హ్యాస్ డన్, నోబడీ ఎల్స్. అండ్ ఆ పాప అది తీసుకురావడమే అసలు ఆ వార్ దాంట్లో, ఆ వార్షిప్లో ఒక అమ్మాయి రావడం, ఒక పాప రావడం. ఎందుకంటే సివిలియన్స్, ఒక డైలాగ్ ఉంది, నేను అనుకున్నాను ఏంటబ్బా, నాకు అర్థమైనంత ఇది నాకు పెద్దగా అర్థం, అంటే నేను కన్ఫర్మేషన్స్ చేసుకోలేదు, బట్ అర్థమైన దాంట్లో ఏంటంటే ఒక చోట ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉండనప్పుడు ఈ ఫుడ్ మాత్రం సివిలియన్స్కి వెళ్తుంది. ఒక 28 గంటలు 30 గంటలు మనం తినకపోతే చచ్చిపోమంటారు, ఇద్దరు అంటారు. Captain says and the and Rana says. That's amazing. Yeah. Then the value of a civilian according to the respect, or not respect, the responsibility of a defense force. They give their first preference to a civilian. Yes. I'm like, dude, this is నాకు అక్కడ నచ్చింది. ఆవిడ ఇప్పుడు కొంతమంది అడుగుతారు ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందా అని. నాకైతే ఇప్పుడు అనిపించింది, ఆ డైలాగ్ అయితే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. బికాజ్ వాట్ యూ డెలివర్ ఫర్ అ సివిలియన్ is much more by the army defense forces actually. So that is nice. ఆ పాపను రెస్క్యూ చేసామనేది ఒక మంచి హ్యూమన్ ఎలిమెంట్ ఒకటి. బట్ దెన్ ఫర్ హర్ ఫుడ్ ఆల్సో, అండ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫర్ కేకే మెనన్, ఐ మీన్ ది క్యాప్టెన్ టు సరే షిప్, మీన్ విల్ టేక్ ది షిప్ బ్యాక్, విల్ టేక్ ది సబ్మరీన్ బ్యాక్ టు ది, అప్పుడు దాకా ఆర్గ్యూ చేసి పాపని ఓకే ఫైన్. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇట్ టైప్లో ఉంటుంది అది. లైక్ ఓకే వా, ఐ మీన్ అది. సో ఐ థింక్ ఇట్ గాట్ బ్యాలెన్స్డ్. సో ఐ థింక్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కోసారి ఐ సీన్ సమ్ రివ్యూస్ సేయింగ్ తాప్సీ గారు చిన్న రోల్, ఇట్ జస్ట్ ఐ డోంట్ నో ఎలా రాస్తారని కూడా నాకైతే, అంటే రాయటం గురించో రాయకపోవటం గురించో కాదు, కానీ నాకైతే బికాస్ ఆఫ్ హర్ ఇట్ యాడెడ్ మోర్. అంటే ఎప్పుడైనా సరే ఒక రికగ్నైజ్డ్ ఫేస్ ఇస్ డూయింగ్ రికగ్నైజ్డ్ ఫేస్ ఆర్ అ గుడ్ known person doing a certain thing which is especially small adds value to it. అప్పట్లో ఒకటి ఉండేది సినిమాలో, నాది 1 minute రోల్, 2 minutes రోల్, బట్ నక్సలైట్ రోల్ చాలా బాగుంటుంది. అది 2 నిమిషాల్లో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను చెప్పాను, వాళ్ళకి అర్థం అవ్వాల్సినంత ఉంది అక్కడ. ఇట్స్ వెరీ, అలాగని అజయ్ హ్యాస్ డన్ a 1 minute రోల్, ఆర్ సమ్ పీపుల్ హ్యావ్ డన్, రాజీవ్ హ్యాస్ డన్ a 3 minute రోల్, శ్రీనివాస్ రెడ్డి హాస్ డన్ 1 minute రోల్. అందరూ 1 minute ఎందుకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు?
that is how a story is made, that is how a story is told. మేబీ మనం ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని అంత లెంత్లో ఎస్టాబ్లిష్ చేసే బదులు అలా వచ్చేలా వెళ్ళిపోవాలి, నీ ఇంపాక్ట్ ఉండాలి స్టోరీ మొత్తం. And I felt the casting was perfect. I felt the casting was on the dot. నాకైతే గాజీ ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా మామూలుగా కొంత టైమే ఉంటుంది కానీ మీ ఇంపాక్ట్ స్టోరీ మీద ఉండాలి. సో అలాంటప్పుడు డైరెక్టర్ చెప్తారా మీకు మీరు ఇలా చేయాలి అని, లేకపోతే మీరు జస్ట్ మీది ఇది మీ రోల్ అని చెప్పిన తర్వాత మీరు ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటారా? ఒకళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ఇంపాక్ట్ క్రియేట్ చేయటం అనేది దట్ ఈస్ సెకండరీ. ద ప్రైమరీ థింగ్ ఇస్ ద రిటన్ పార్ట్ ఇన్ ద మూవీ is what has to create an impact. అంటే స్క్రిప్ట్లో ఇతను ఇది చేయాలి అని ఉంటేనే అది ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ అవుతుంది అనుకున్న తర్వాతే యాక్టర్ని తీసుకొచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేయమని చెప్తారు. అలా అయితే కరెక్ట్ అది ప్రాసెస్. ఇక్కడ పెద్దగా ఏమీ లేకుండా యాక్టర్ని వచ్చి క్రియేట్ చేయమని చెప్తే ఓకే చేసేవాళ్ళు చేస్తారు. అవేంటి, అది క్యారెక్టర్ ఎలిమెంట్స్ కావు, దోస్ ఆర్ యాక్టర్స్ ఎలిమెంట్స్. తను ఎలాగ వాడతాడు, తను ఎలా కామెడీ క్రియేట్ చేస్తారో, సీరియస్నెస్ క్రియేట్ చేస్తారో, టక్ వచ్చి ఇంప్రెసివ్గా చెప్పేసి వెళ్ళిపోతారో అది చేయొచ్చు, తప్పులేదు. కానీ నేనేది ఏంటంటే ఇఫ్ రియలీ ద స్టోరీ నీడ్స్ అన్ ఇంపాక్ట్ ఇట్ హ్యాస్ టు బి రిటన్ ఇస్ మై ఫీలింగ్. అండ్ అప్పుడు క్షణంలో అంతే ఎంత ఉంది నాది, ఒక ఐ డోంట్ నో మేబీ 5-7 minutes. బట్ దెన్ ఇట్ ఈస్ రిటన్ అండ్ రవికాంత్ రియలీ వాంటెడ్ ఇట్ టు బి దేర్. అంత కావాలి ఎనర్జీ, he has it all. I was just a medium. I have not changed anything that he has given. I have just taken it to the next level only because he was able to deliver it to me. That is me, అంటే that is my medium. అంటే నేను ఒక చిన్న గిటార్ టైప్ అనమాట, ఆయన వాయిస్తే నేను మోగుతాను అనే టైపు. సో he gave it, he played the guitar. I'm like, okay, ఆ వైబ్రేషన్ నాలో తీసుకొస్తే అయిపోయింది అక్కడ. సో ఇది అంతే, సంకల్ప్ డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్. కాజీ దట్ వే అండర్ ప్లే ఆఫ్ రాణా గారు, అతుల్ కుల్కర్ని కానీ, లేకపోతే అఫ్ కోర్స్ కేకే మేనన్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ వీ హ్యాడ్ ది లగ్జరీ ఆఫ్ ప్రివిలేజ్ ఆర్ ఫార్చ్యూన్ ఆఫ్ హ్యావింగ్ ఓం పురి గారు ఇన్ దిస్ మూవీ. ఐ వుడ్ ఆయన ఎప్పుడో 10 years ముందు చూశాను. ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ డెంట్ వర్క్ విత్ హిమ్, బట్ ఐ మెట్ హిమ్ ఆన్ అ సెట్. ఐ మెట్ హిమ్ ఫర్ అ హోల్ డే. చుప్కే అని ఒక హిందీ సినిమాలో ఐ వెంట్ అండ్ వాచ్ ఫర్ ద హోల్ షూట్ దట్ డే. సిట్టింగ్ దేర్ వాచింగ్ హిమ్. ఎంత కాస్ట్తో వర్క్ చేయడం, ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సూపర్. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ మూవీస్ చాలా చేస్తారు, 2005 నుండి మీరు స్టార్ట్ చేశారు కదా? 2005 November 26th వెన్నెలతో స్టార్ట్ చేశారు. సో ఇన్ని మూవీస్ చేశారు, ఇన్ని ప్రొడక్షన్ హౌస్ చూసుంటారు, సెట్స్లో చూసుంటారు. ఒక మూవీ చేయాలి అంటే చాలా అందరూ అనుకుంటే కానీ ఏ ఒక్కరు మూడు పాడైనా ఏం చేద్దాంలే, ఆర్ ఇవాళ చేయకపోతే బాగుంది, ఈ కైండ్ ఆఫ్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా టీమ్ ఎఫెక్ట్ కావాలి. అండ్ ఈ కైండ్ ఆఫ్ మూవీకి సంకల్ప్ డెబ్యూటెంట్ యాజ్ ఎ డైరెక్టర్. సో తనకి ఫుల్ రేంజ్ సపోర్ట్ కావాలి అందరి దగ్గర నుండి. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే సంకల్ప్ ఎవరినో లాక్కొచ్చి వాళ్ళందరినీ ఇది గ్యాదర్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళందరూ ఆటోమేటిక్గా వచ్చి సంకల్ప్తో నడిచినట్టు. చాలా స్ట్రైట్ టు ద పాయింట్ కొట్టారు మీరు దాంట్లో. యూ హిట్ ఇట్ రైట్ ఆన్ ద టార్గెట్. బికాస్ ఎస్, ద మూమెంట్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీథింగ్ మ్యాజికల్, ఎవ్రీబడి వాంట్స్ టు బి అ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మ్యాజిక్. యాక్చువల్లీ ఇఫ్ దట్ ఈస్ వాట్ దే లైక్, they definitely want to be a part of the magic. So that's how everything came together. But he has envisioned it and chepparu basically YouTube kosam teesdamani. Great, no problem. He wanted to make a movie for YouTube. Still, even if it was a YouTube movie, if I had known that he was making, I would still go. It is not about a feature film, it is about an experience. You do it in a small submarine set or a well-made submarine set. That small kinu very well big huge set ki difference enti ante the amount of money that you can bring in to provide the detail.
ఆ డీటెయిల్ అంత బాగా ఇవ్వగలుగుతాం అనే దానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఎవరు దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు అనే సిచ్యువేషన్ తప్ప ఆయన ఇంటెంట్లో తేడా ఉండదుగా. ఆయనకి ఈ ప్లగ్ ఇలా ఉండాలంటే ఆ సబ్మరీన్లో ప్లగ్ అలానే ఉంటుంది. అది కొద్దిగా చీపర్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటాంగా, ఏదో ఎక్కడో తీసుకొని తెచ్చి పెడతాను దట్. బట్ ఇంటెంట్ విల్ బి ద సేమ్. అక్కడ యాక్టర్స్ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఇక్కడ చేసింది అక్కడ చేస్తారు, దానిలో డౌట్ లేదు. అదైతే బికాస్ ఇఫ్ యూ అబ్జర్వ్ అందరూ థియేటర్ యాక్టర్స్ ఉన్నారు చాలామంది దీంట్లో. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సినిమాలు ఎక్కువ చేయలేదు, మళ్ళీ నేమో దే ఆర్ నాట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మూవీస్, బట్ దే లవ్ డూయింగ్ ఇట్ ద వే దే డిడ్ ఇట్ ఇస్ లైక్ అసలు వాళ్ళైతే అసలు ఇంకా మరీ అమేజింగ్. అది సంకల్ప్కి ఎలానో వచ్చేసేది. సేమ్ థింగ్ ఇప్పుడు మది గారు కానీ లేకపోతే శ్రీకర్ ప్రసాద్ గారు అయినా పీవీపీ గారు అయినా వీళ్ళందరూ వచ్చింది ఎందుకు అంటే బికాస్ ఇట్స్ అ గుడ్, హీస్ గివింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు ఎక్స్పెరిమెంట్. సో నీకున్న టాలెంట్, తెలివితేటలు ఇవన్నీ తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడంలో గొప్ప విషయం ఉంటుంది. అది ఇట్స్ బ్యూటీ. ఎప్పుడు చేసేది అలానే చేస్తాం, బట్ సంథింగ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్సైటింగ్, యా ఇట్స్ నాట్ ఈజీ, దట్స్ నైస్. ఎప్పటి నుండో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ అంటే వాళ్ళకి రూట్స్ ఉండడం కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ అలాంటి వాళ్ళు కొంతవరకు ఒకటే మూవీస్ చేయడం అలా ఉండింది ఒక వరకు. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుండి అది మారింది అనుకోవచ్చా? ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ చిన్న రోలు పెద్ద రోలు ఈ క్యాలిక్యులేషన్స్ తగ్గాయి అనుకోవచ్చా? అనిపిస్తుంది. సో అనుకోవచ్చు అంటే నాకు పూర్తిగా మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు అనిపించింది చెప్పండి. నాకు అనిపిస్తుంది ఎందుకంటే దే వాంట్ టు వెంచర్ ఆర్ ట్రై డిఫరెంట్లీ. ఓకే, ఇన్ దట్ ప్రాసెస్ హౌ దే ఆర్ సెలెక్టింగ్ ద మూవీ అనేది. అయితే ఇప్పుడు మనకి ధృవ చూసారా రీసెంట్గా? ఇట్స్ అ సూపర్ మూవీ అండ్ తెలుగులో కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ మీన్ యా ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఫర్ అస్. మనం ధృవ ఎప్పుడు చేయలేదు, ముందు లేదు. అండ్ రామ్ చరణ్ వాజ్ అమేజింగ్. ఐ మీన్ అరవింద్ స్వామి ఎస్ ఎలానో ఆయనకి అది ఆల్రెడీ ముందు చేశారు అక్కడ ఇక్కడ, రామ్ చరణ్ వాజ్ అమేజింగ్. ఐ మీన్ దట్ ఏమంటారు అండర్ పర్ఫార్మింగ్ కాదు, దట్స్ రాంగ్ వర్డ్, సెటిల్డ్, మోర్ లైక్ యూనో సటిల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, యా. సో దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో యా అదొకటి. మళ్ళీ అఫ్ కోర్స్ అడవిశేషు క్షణం అయిపోయింది, పెళ్లి చూపులు కొత్తగా వచ్చింది, ఎక్కడికి పోతావు చిన్నవాడ తీయటం కూడా అలానే తీస్తున్నారు. సో యా మారింది. ఒక టైంలో ఈ క్యాలిక్యులేషన్స్ ఉండేవన్నమాట. మేబీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తే పెద్దవి రావేమో, పెద్దవి చేస్తే చిన్నవి రావేమో. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మేబీ సంకల్ప్ ఈ మూవీతోనే అనుకోవచ్చు, అందరు థియేటర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఏంటి పొటెన్షియల్ మ్యాటర్ అన్నట్టు అనిపిస్తుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అంతా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ ఇస్ క్యాల్కులేటెడ్. నేను థియేటర్ యాక్టర్స్ అంటే ఐ మీన్ ఓకే బై ద వే థియేటర్ యాక్టర్ అంటే అదేదో ద పాయింట్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మూవీ. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ మూవీ అండ్ దెన్ యూ కెన్ స్పేర్ మోర్ టైమ్. ఇలాంటి ప్రొడక్షన్ చేసేటప్పుడు యూ డోంట్ నో హౌ long or how different, because everything is new, things may fail, you have to rebuild it కదా. అలాంటప్పుడు నేను స్ట్రిక్ట్ డేట్స్ అవి ఉన్న యాక్టర్స్ నేను పెట్టుకున్నానంటే నేనే డైరెక్షన్ చేస్తున్నానంటే స్ట్రిక్ట్ డేట్స్ ఉన్న యాక్టర్ నేను పెట్టుకోలేను. ఒక్కోసారి అనిపిస్తుంది అన్లెస్ దే కెన్ యూనో గివ్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్ ఐ కెనాట్ ఎక్స్పెరిమెంట్. బట్ అక్కడ ఇది పనికొచ్చింది. ఆల్ ది యాక్టర్స్ హూ ఆర్ అవైలబుల్ and who put in the heart, that's all we need. So okay 10 days 20 days అవుతుందా, నో ప్రాబ్లం, చలో అదైతే ఈజీ అవుతుంది మేకింగ్. లేకపోతే కష్టం అయిపోతుంది కొద్దిగా. ఈరోజు ఆ డేట్ ఆయన అవైలబుల్ లేరు, ఆయన అక్కడ అవైలబుల్ లేరంటే you cannot continue. If you make mistakes you cannot correct, you can't rework the whole thing easily. So that's what I feel. I don't know. Yeah. అండ్ వెన్నెల దగ్గరికి వద్దాం, మీ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీలో యాక్టింగ్ ఎలా చెప్పాలి, ఒక కన్నింగ్ ఫ్రెండ్. ఒకవేళ మీ అంటే మీ తప్పు బయట పడిపోయిన ఆ మూవీలో అయితే ఏంట్రా
అది దేవా, నేను కాదు. మీరు కాదు, ఆ క్యారెక్టర్ చెప్తున్నా. ఆ తర్వాత కానీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పండి. అంటే మీరు ఫస్ట్ మూవీ కాబట్టి మీ హోంవర్క్ ఏంటి దానికి? ఎప్పుడు యాక్ట్ చేయలేదు, మేబీ ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ చూసుంటారా కూడా, చూసున్నారా? యాక్చువల్లీ ద టూ థింగ్స్ దేర్. ఆ కైండ్ ఆఫ్ పర్సన్, ఐ హావ్ సీన్ ఎ పర్సన్ హూ స్మోక్స్ వండర్ఫుల్లీ. అంటే అయ్యో మీకు భలే కాల్స్తారు సిగరెట్ అన్నట్టు ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్, బట్ ఇట్ అట్రాక్ట్స్ ద వే హీ డస్. ఓకే, అయితే నా క్యారెక్టర్ అలాంటిదే. నేను చేసే పని పక్కవాడు చూసి అసలు ఫిదా అయిపోవాలి అన్నట్టుంది. ఓకే, సో అలాంటి క్యారెక్టర్. అండ్ దానికి నేను చేసిన హోంవర్క్ అంటే ఎలాగా బాగా తాగాలి సిగరెట్ అనేది హోంవర్క్. అంటే బికాజ్ ఐ డోంట్ స్మోక్ ఎట్ దట్, ఐ డోంట్ స్మోక్, సో I have to try it out. I have to make sure that what I do is just charismatic. బాగా అసలు ఇబ్బంది చేశాడు రేడు అనే ఫీలింగ్ వస్తే నా యాక్ట్ పూర్తయినట్టు. బట్ ఇట్ వాస్ అ రాంగ్ థింగ్ టు డూ. అంటే సోషల్గా చూసుకుంటే సిగరెట్ తాగటాన్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. దట్స్ నాట్ ది ఇంటెంట్. బట్ దానిలో ఉన్న హోంవర్క్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్. అది తెలంగాణలో ఉండే ఒక ముస్లిం క్యారెక్టర్. సో వాట్ ఆర్ దేర్ నార్మల్ యూనో పారామీటర్స్? వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అంటే నాకున్న చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్, 2 మళ్ళీనేమో హైదరాబాద్లో. సో ఐ నో తెలంగాణ, ఉర్దూ మిక్స్ హిందీ, మళ్ళీనేమో తెలుగు, అన్నీ ఇట్స్ ఎ మ్యాషప్ ఆఫ్ థింగ్స్ కదా. సో నేను అక్కడక్కడలా వాడాను అనమాట. మళ్ళీ యూఎస్లో ఉంటే యూఎస్లో ఏంటి, మళ్ళీ హోంవర్క్ అని అంటున్నారు కదా. నేను ఐ యూస్ టు బై ద టీ-షర్ట్స్ అండ్ ఆల్ ది కాస్ట్యూమ్స్, ఐ బాట్ దెమ్. ఐ షాప్ దెమ్ ఇన్ పంజాగుట్ట, ఐ షాప్ దెమ్ ఇన్ చార్మినార్, ఐ షాప్ యాక్సెసరీస్ అని నేను కొనుక్కున్నాను ఇక్కడ. ఎందుకు అంటే క్యారెక్టర్ నాకు తెలిసినందుగా ఇంకా వేరే వాళ్ళకి అదర్ దెన్ దేవా హూ యూనో నాట్ డెలిగేటెడ్, వాట్ యూ కాల్, నాకు క్యారెక్టర్ అంతా డౌన్లోడ్ చేస్తాడు అనమాట. సో ఇంక నాకు తెలుసు తనకి ఏం కావాలో తెలుసు. సో దాని మీద నేను షాప్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ నౌ వాచ్ ద మూవీ, టీషర్ట్ మీద రాసిన రాత కూడా ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. దట్ ఈస్ ద వెరీ ఇంట్రడక్షన్ ఆఫ్ మీ. నా క్యారెక్టర్ ఏంటో సగం అక్కడ తెలుస్తుంది. తర్వాత ఒకసారి పార్వతీ మెల్టన్, ఐ మీన్ పావని అనే క్యారెక్టర్తో మిస్బిహేవ్ చేసినప్పుడు, ఐఎమ్ వాచింగ్ యూ. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ వాట్ ఐ డూ ఇస్ బికాస్ ఆఫ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. సో అలానే ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ మూవీస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ క్యారీ చేస్తుంటారు ఇంటికి కూడా? లేదు, చేయరు. అక్కడ సెట్ అయిపోతుంది, సెట్లోనే వదిలేదు. సెట్లో అంటే ఇంటికి క్యారీ చేస్తానా అనేది ఐ డోంట్. ఇట్స్ నాట్ దట్ ఐ క్యారీ ఎనీథింగ్ విత్ మీ away from that. But yeah, sometimes if you're doing 3-4 characters at the same time in the same zone, koddiga I think it is a hangover. It is not my intent to carry it with me, but it is a hangover. అది నాకు మొన్న ఒకసారి అనిపించింది. ఎప్పుడు అసుర, క్షణం, క్రిమినల్స్ 3 సినిమాలు ఒకేసారి చేస్తూ ఉంటే మైండ్ ఒకలా తయారైంది అనమాట. ఏంట్రా ఇమీడియట్ గా దేవుడి దయ వల్ల ఆ టెర్రర్ అనే సినిమా చేశాను. ఆ టైంకి టెర్రర్ ఇస్ అ కంప్లీట్లీ ఇన్నోసెంట్ గాయ్, నాట్ ఇన్నోసెంట్ బట్ హీ వాంట్స్ టు బి సంథింగ్ గుడ్ పర్సన్, serve as a police. He's always excited by looking at Srikanth, who's a very good policeman. సో అలాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లాగా తయారవ్వాలి నేను అనుకునే క్యారెక్టర్ అది. సో మంచోడు కదా, ఈ 3 క్యారెక్టర్లకి కౌంటర్ బ్యాలెన్స్ అనమాట అది. యా, ఐ థింక్ ఎస్. సో ఇట్ వాస్ ఫన్, అమేజింగ్. అంటే నాకు ఫన్ ఎక్కడ వస్తుందంటే ఈరోజు ఇది చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ అది చేస్తూ ఉంటే యా, ఐ హ్యావ్ ఫన్. అండ్ ఇంకొకటి, మీరు కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆడియన్స్ ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యే ఆడియన్స్ ఏంటంటే క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని తిట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ మూవీకి కూడా మీరు పాజిటివ్గా కనిపించిన బయటికి రాడు. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది.
It's how well you do the positive character also. Yeah. పాజిటివ్ క్యారెక్టర్ నిజంగా చాలా బాగా చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు ఇంటికి. Yeah. అయితే దానిలో ఇంకో విషయం ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్ అంత బాగా రాయాలి, అంత పాజిటివ్గా రాయాలి. Correct. అయితే యూజువల్గా ఏమవుతుందంటే ఒక స్టోరీ చెప్పేటప్పుడు హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూ, విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, హీరోస్ క్యారెక్టర్, విలన్స్ క్యారెక్టర్. జనరలీ హీరోస్ క్యారెక్టర్ ఇస్ అ నైస్ గాయ్ యూజువల్, అంటే తను పాజిటివ్, ఎండ్ ఆఫ్ ద డే హీల్ బీ పాజిటివ్ కదా. విలన్ అంటే జనరల్గా మీకు నెగిటివిటీ చూపించుకోవచ్చు వాళ్ళంతా, బట్ విలన్కి హీరోకి మధ్యలో ఉండే పాజిటివ్ క్యారెక్టర్స్కి అంత పాజిటివ్ ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. సో నేను నా పాజిటివిటీ అనేది ఆ క్యారెక్టర్స్ లిమిటేషన్సే కొంత పాజిటివ్ ఉంటాయి, విపరీతంగా పాజిటివ్ ఉండవు అనమాట. ఆ విలన్ని బ్యాలెన్స్ చేసేంత పాజిటివిటీ దీంట్లో ఉండదు. సో అక్కడ కొద్దిగా సో క్యారెక్టర్ ఇస్ రిటర్న్ దాట్ వే. ఒక్కోసారి ఏమవుతుందంటే సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ కానీ, ఒక్కోసారి సాక్రిఫైసింగ్ క్యారెక్టర్స్ కానీ కొన్ని ఉంటాయి. దాంట్లో యూ కెన్ డూ ఇట్, యూ కెన్ పర్ఫార్మ్. అండ్ దెన్ అంటే సునీల్ గారు ఉన్నారు, ఆయన మాస్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాలాంటి వాడికి అలాంటి క్యారెక్టర్ ఇస్తే కొద్దిగా హే నేను చూడు చెడ్డోని కాదు, మొత్తం చెడ్డోని కాదు, చాలా మంచండి ఇక్కడ అని చెప్పి చెప్పొచ్చు, చేయొచ్చు. సో సమ్ డే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యాజ్ వెల్. మీరు అలా మీ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఇచ్చి మీరు చేసినప్పుడు ఆడియన్స్ యాక్చువల్ మిమ్మల్ని తిట్టుకుంటున్నారంటే మీరు 100% మీరు ఇచ్చినట్టే కదా, మీ 100% ఆ క్యారెక్టర్కి. సో అది మీరు పాజిటివ్గా తీసుకుంటారా? వాళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు దాని తర్వాత అంటే మీరు 100% మీరు ఇచ్చినట్టే కదా క్యారెక్టర్కి. నేను 100% ఏ క్యారెక్టర్కైనా ఇస్తాను. దట్స్ ఐ గివ్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మీ, be it 100, 110, 200, 300 or whatever is in me, I'll give it. I don't even have a percentage for that. అయితే ఏంటి అంటే కరెక్ట్గా, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ లైన్ విత్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్, బికాస్ హీ ఈస్ ద క్యాప్టెన్ అండ్ హీ హ్యాస్ సీన్ ద మూవీ, నోబడీ ఎల్స్ హ్యాస్. నేను సినిమా చూడలేదు, నేను నా క్యారెక్టర్ మాత్రమే చూశాను, బట్ ఆయన మొత్తం బిగ్ పిక్చర్లో చూశాడు నేను ఎక్కడెక్కడ వస్తున్నాను, ఏం చేస్తున్నాను, దానివల్ల ఆయన స్టోరీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఆయనకు కావాల్సిందే నేను ఇస్తూ ఉంటాను. ఎంతో ఉన్నా దాన్ని ఐ ప్లే ఇట్ ఇన్ సచ్ వే దట్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ. సో అయితే ఏంటంటే ఐ హ్యావ్ నాట్, దానివల్ల నాకు చెడవుతుందా, మంచి అవుతుందా, ఏమవుతుంది, దీని నుంచి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంత నేను ఆలోచించలేదు. జనరల్గా క్యారెక్టర్ ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఆయన పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయనకి వీ విల్ గివ్ హిమ్ వాట్ హీ వాంట్స్ ఎంటైర్లీ. దట్ డే మై వర్క్ ఇస్ డన్. మై వర్క్ ఆర్ మై వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టు డెలివర్, ఇట్ ఈస్ హిస్ కాల్. సో దాని అవుట్కమ్ ఏంటి, దీనివల్ల నా ఇమేజ్ ఏమైనా అవుతుందా, ఇమేజ్ అంటే ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుందా, లేకపోతే ఇలా అవుతుందా అలా అవుతుందా అంత ఆలోచించను. అయితే అయ్యింది, దాన్ని మళ్ళీ ఇలా కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకేమైనా చేయాలంటే. సో అండ్ మీ నెగిటివ్ షేడ్ అన్న కదా, అది నెగిటివ్ అని కూడా అనలేము. నేను మీ చూసిన క్యారెక్టర్స్ అది సిచ్యువేషన్, మామూలుగా రియల్ లైఫ్లో అలాంటి పర్సన్సే ఉంటారు, కానీ మన మూవీ చూసినప్పుడు ఎక్కువ హీరోతో రిలేట్ చేసుకొని నేను హీరోని అనుకుంటాడు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తన లైఫ్లో తను అది ఫేస్ చేసి ఉంటాడు, కానీ తను విలన్ అనుకోడు కదా. సో మీ షేడ్స్ ఎలా ఉంటాయంటే ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో మేబీ అది విలన్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉంటారు, అలా ఉంటాయి మీ క్యారెక్టర్స్. యాక్చువల్లీ రైట్, యూ హ్యావ్ రియలీ పిక్డ్ అప్ రైట్ నైస్ పాయింట్. అది అంతే, చాలా ఎక్స్ట్రీమ్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, బట్ జనరల్ క్యారెక్టర్స్ అవే. వెనలా ఉంటే స్టూడెంట్ వాడికి చిన్న ఈగో ఉంది, రే ఎప్పుడు నువ్వేనా అంటే అమ్మాయి కూడా నీకే పడుతుంది, నువ్వే బాగా చదువుతావు, అన్నీ నువ్వేనా, నేను చూడు ఎట్లా ఉన్నాను, తన పర్సనాలిటీ. రాఖీ అనే దాంట్లో డౌరీ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యాడ్. నేను అన్నాను కృష్ణవంశీ గారితో, సార్ ఏంటి సార్ ఇది, ఇప్పుడు కూడా డౌరీ ఏంటి సార్ అన్నాను నేను. అప్పుడు ఆయన నాకు స్టాటిస్టిక్స్ చూపించారు, యాక్చువల్లీ నీకేం తెలుసు అని చెప్పి లిటరలీ చూపించారు అనమాట. ఐ వాజ్ సర్ప్రైజ్. ఇంకా ఇలాగా అంటే ఉందని తెలుసు, ఒక ప్రాబ్లం ఎప్పుడు ఉంది అక్కడ అని తెలుసు, కానీ ఆయన చెప్పేటప్పుడు అసలు అర్థం కాల నాకు నిజమా అనే టైప్లో. ఎందుకంటే నువ్వు ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు యూఎస్ నుంచి, ఐ మీన్ ఫ్రమ్ యూఎస్ అనేది ఉంది కదా. సో యూఎస్లో కూడా నిజంగా డౌరీ ఇవ్వనందుకు ఐ కెన్ షో యూ వేర్ దే హ్యావ్
బయట భార్యని బయట చల్లో నుంచో పెట్టేసిన రోజులు ఉన్నాయంట కంప్లీట్గా ఆల్ త్రూ ద నైట్ షీఈస్ బీన్ లెఫ్ట్ అవుట్ బికాస్ షీ హెస్ నాట్ గివెన్ డౌరీ అని నేను ఇంకా ఆయన స్టాటిస్టిక్స్ మనమే అయిపోయింది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఓవరాల్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అసుర అంతే క్షణం ఒక్కటే కొద్దిగా ఓవర్ ది బోర్డ్ అలాంటి మనిషిని చూడలేదు, అలాంటి మనుషులను ఎక్కువ మనం చూడం. కాకపోతే జయమునిష్ చేమరా ఇట్ ఈస్ నేను అడిగాను బ్రో ఐఏఎస్ ఆఫీసర్ బ్రో మరి దారుణం కూడా బాగుంటుంది కరెక్ట్ కదా అంటే రవి గారు మీకు అర్థం కావట్లేదు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు, దే ఆర్ దేర్ హూ ఆర్ హియర్ టు మన అడ్మినిస్ట్రేషన్ని అలా కాపాడతారు డెఫినెట్గా. కంట్రీ వాళ్ళ చేతిలో యూనో రియలీ దే హ్యావ్ టు రన్ ద కంట్రీ కదా, అలాంటిది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి హీ హాజ్ యునో త్రూ అట్ మీ కొన్ని క్యారెక్టర్స్. అవునా అన్నాను అంటే కోఇన్సిడెంటల్, ద క్యారెక్టర్స్ విల్ బి కోఇన్సిడెంటల్ బట్ దెర్ ఆర్ పీపుల్, దే ఆర్ పీపుల్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే అంతే కరెక్ట్. ప్రొఫెషన్ తన పెరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి తన మీద. యా ప్రొఫెషన్ వేరే, ప్రొఫెషన్ వరకు హీ స్టిల్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, మంచిగానే పనిచేస్తాడు. జయమునిష్ చేమరా నేను వర్క్ మామూలుగానే చేసుకుంటా, కాకపోతే వర్క్ బయటకు నేను కొద్దిగా చెడ్డండి. సో యా ఫనీ ప్లేసెస్, నైస్ క్యారెక్టర్స్, రేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నాకు నచ్చేది ఏంటి అంటే విరోధి అనే సినిమా చేశాను, దాంట్లో నక్సలైట్ చాలా మంచోడు. ఓకే ఇంకోసారి అనే సినిమా కానీ లేకపోతే బొమ్మరిల్లో కానీ ఫ్రెండ్ నార్మల్ గుడ్ ఫ్రెండ్. నేను జల్సాలో నక్సలైట్ చేశాను, దీంట్లో ఏంటిది అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు. బట్ దే హ్యావ్ దేర్ వాల్యూస్ ఫార్ ఇట్, దెర్ ఈస్ అ రీజన్ వై దే ఆర్ వాట్ దే ఆర్. And they think which is right and they because of their circumstances. So అది చూపించారు. మళ్ళీనేమో ఇక్కడ టెర్రర్లో ఒక పాజిటివ్ ఇలా అవ్వాలి అనుకునేవాడు, గాజీలో పాజిటివే, ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు డై ఫర్ మై కంట్రీ, ఐఎమ్ దేర్. సో దీస్ ఆర్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ దే ఆర్ టేకింగ్ మీ ఫర్ దాట్. నెగిటివ్ అని ఆపట్లేదు, మరి అలా అయితే ఇవన్నీ వచ్చేవి కాదు. నెగిటివ్ అని ఆపేస్తే ఇవన్నీ వచ్చేవి కాదు. బట్ ద ఎక్సర్సైజ్, ద ఫన్ పార్ట్ ఏంటంటే రెండిట్లో ఎక్స్ట్రీమ్స్ తీసుకెళ్తున్నారు. రాబోయే 2-3 సినిమాల్లో కూడా దెర్ ఇస్ అ బ్యాలెన్స్. ఐ కెనాట్ డిస్క్లోజ్ యూ వెదర్ ఐమ్ అ గుడ్ గాయ్ ఆర్ అ బ్యాడ్ గాయ్ బికాస్ ఆఫ్ ది ఏమంటారు ద స్టోరీ యూనో, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. అది నాకు చాలా నచ్చుతుంది. ఐ థింక్ ఐఎమ్ నెక్స్ట్ 3-4 మూవీస్లో ఇదేంటి ఇది మంచడా చెడ్డా మంచడా చెడ్డా లాస్ట్ లాగా ఉంటుంది, స్టోరీని నడిపిస్తూ ఉంటుంది. సో కథానాయకుడు ప్రతినాయకుడు కాకుండా మధ్యలో కథను చిన్నగా ఒక తప్పుదోవ పట్టించే మనిషిలాగా నన్ను మాత్రం యాక్సెప్ట్ చేశారు. ఐ థింక్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు, తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది. సో I'm having fun and I'm waiting for a couple of movies actually. Praveen Sattaru and Rajshekhar గారిది ఒకటి, మళ్ళీనేమో నెపోలియన్ అని ఆనంద్ రవి, that's a wonderful character. There are a couple of more, not started shooting yet, so it's not right to disclose, but yeah. ఇంకోటి సత్య మూవీ ఒకటి చేస్తున్నాను, సత్యదేవ్ తనది, రఘు కుంచేది ప్రొడ్యూసర్, ప్రదీప్ అనే డైరెక్టర్ అనమాట. దాంట్లో కూడా yeah we both are cops. So మీతో మాట్లాడుతుంది ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మీ దేవకట్ట గారిది. మీరు అదే ప్రస్థానంలో స్టార్టింగ్ వస్తుంది కదా, ఈ సినిమాలో హీరోలు సిచ్యువేషన్కి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు నటించడం, రెస్పాండ్ అవ్వడం. నిజంగా అదే దట్ ఈస్ యాక్టింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. ఆయన అలా కథలో రాసుకున్నారు కానీ ప్రస్థానంలో నాకు నటన అంటే బీయింగ్ ఇన్ దట్ జోన్ ఇస్ వాట్ ఐ యామ్, వాట్ ఇస్ ఫన్ ఫర్ మీ. అదర్వైజ్ ఐ డోంట్ నో. అండ్ దేవకట్ట గారితో మీ అసోసియేషన్ చెప్పండి. దేవ ఇస్ అంటే ఇఫ్ ఐఎమ్ దేవకట్ట గారు ఎలా చూశారు, ఎలా మిమ్మల్ని కాస్ట్ చేశారు ఆ మూవీలో? అదా ఒక 3-4 years ముందు నేను ఆయనకు ఆడిషన్ చేశాను ఒక రోల్కి. ఎవరో దేవా అనే ఆయన ఒక టెలిఫిల్మ్ లాంటిది షార్ట్ తీస్తున్నారు అంటే వెళ్ళాను. వలస అనే సినిమా అనమాట, వలస అని. దానికి వెళ్తే అన్ఫార్చునేట్లీ కాస్టింగ్ వాజ్ ఆల్ డన్ బై దెన్. నేను వెళ్ళే టైంకే లేట్, 2 months లేట్ అది. రవి ఏం లేదు రవి మొత్తం అంతా అయిపోయింది, సో ఐ క్యాంట్ హెల్ప్ యూ అంటే నేను బ్రో ఐ మీన్
దేవ అలా కాదండి, జస్ట్ మీరు ఆడిషన్ తీసుకోండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే యూ విల్ టెల్ మీ వాట్ టు ఇంప్రూవ్ ఆల్సో. సో అంటే సరే అయితే అని చెప్పి హీ టుక్ అన్ ఆడిషన్. నాది హీరో రోలే ఆడిషన్. ఐ డిడ్ ఫైన్. సో హే అరే నాకు కొద్దిగా ముందు ఉండుంటే బాగుండేది, బికాజ్ ఆ రోల్ నేను చేస్తున్నాను ఎవరు లేక. ఐ వుడ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ డైరెక్షన్ అట్ దట్ టైమ్. ఐమ్ లైక్ ఓకే, well missed is missed, but he said next time when I do a movie, whenever I do a movie, I'll call you. And he called. Yes. Yeah, so that's how I got casted in Vendla. ఎన్ని మూవీస్ ఇప్పటిదాకా 2005లో స్టార్ట్ చేసి? Not very many, 35. Not చాలా ఎక్కువ చేయలేదు, 35, 35 numbers. మీకు ఏదైనా మూవీస్ చూసినప్పుడు కానీ లేకపోతే రియల్ లైఫ్లో పర్సన్స్ చూసినప్పుడు కానీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేను చెయ్యాలి అనిపించిందా ఆన్ స్క్రీన్? రంగ్ దే బసంతిలో ఒకడు ఎవడైనా అయితే బాగుండేది అనిపించింది పర్టికులర్గా. అది దట్ వాజ్ వన్, బికాస్ సి అది ఎందుకు అంటే యూత్ లోపల యూనో బ్లాసమ్ అయిన ఒక థాట్ ప్రాసెస్ ఫర్ ద కంట్రీ. Their ways may be different, their ways may be wrong, right, according to legal, illegal, whatever that is, but యూత్లో ఆ థాట్ రావటమే బ్యూటీ ఆఫ్ ది మూవీ. ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. చూసినప్పుడు ఐ వాజ్ లైక్ అలా చూస్తా ఉన్న సినిమా అంతా చాలా అదొకటి అలా ఉన్నాయి. ఐ మీన్ దేర్ ఆర్ ఫ్యూ. అమితాబ్ బచ్చన్ గారు చేసే రోల్స్ అన్నీ నచ్చుతాయి మరీ దారుణంగా. సో యూ కుడ్ నెవర్ డూ దాట్, బట్ దెన్ యూ ఆల్వేస్ వాంట్ టు ట్రావెల్ ఇన్ దట్ డైరెక్షన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో అది ఉంది. యాక్టింగ్ కాకుండా రవి గారికి ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి? టాలెంట్స్ అలా అంటే కష్టం. మేబీ డాన్స్ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్లు చెప్పండి. ఇంట్రెస్ట్ డాన్స్. డాన్స్ ఇస్ మై ఇంట్రెస్ట్. ఐ లెర్న్డ్ కథక్ ఫర్ 2 years. కథక్? బట్ at a very small level, and it's not a professional level. Okay. But that is the foundation of my acting. Kathak and then mime చేశాను 2 years అది కూడా. బట్ మైమ్ నేను ఎప్పుడు మళ్ళీ చేయలేదు. ఐ జస్ట్ అక్కడ అర్థమైంది కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. బట్ డాన్సెస్ అంటే డాన్సెస్ అండ్ సాంగ్స్, పాటలు, లిస్నింగ్ టు మ్యూజిక్ ఇస్ వన్. దోస్ ఆర్ మై హాబీస్. అంటే that's my interest. Mainly that, I think, and acting and so my short film Smita గారితోటి Dying to be Me. దేవతన అసోసియేషన్ అన్నారు కదా, ఏం చేస్తున్నావు రవి, ఏం చేస్తున్నావు? ఏం లేదు దేవా, ఏం చెప్పు అంటే షార్ట్ ఫిల్మ్ ఉంది చేస్తావా? దేవా ఎప్పుడు రమ్మంటా అంతే. ఎందుకంటే జనరల్గా అది ఆ రిలేషన్ బిల్డ్ అయిపోయింది. సో తనేమో క్లుప్తంగా చెప్తాడనమాట. చెప్పి అంటే వద్దనుకుంటే పర్లేదు, there's nothing చేస్తానని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి చేసిచ్చా. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాట్ ఐ డిడ్ ఈజ్ యూస్డ్ ఫర్ సంథింగ్ గుడ్. డెఫినెట్లీ అలాంటిది ఉంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ యూ యూజ్ ఇట్ ఫర్ సోషల్ కాజెస్ అండ్ సోషల్ కాజ్ ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్ గుడ్. అంటే మనం చేసే ఈ స్టోరీలు ఎప్పుడూ కమర్షియల్గా మనం ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తాం అనేది ఎప్పుడూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ ఎన్రిచ్ దెమ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు డూ దట్. సో మీరు ఓపెన్ ఇంకా సోషల్ కాజ్ ఉన్నవి లేదైనా పర్టికులర్ కాజ్ అనే కాదు, పర్టికులర్ క్యారెక్టర్ కానీ పోర్ట్రేట్ చేసేవి క్లీన్గా యూఆర్ ఓపెన్ టు షార్ట్ ఫిలిమ్స్? అంటే యాజ్ లాంగ్ సి దట్ అక్కడ ఎలా ఉండాలి అంటే ఆ క్రియేటర్కి అంత ప్యాషన్ కూడా ఉండాలి. దే షుడ్ నాట్ బీ లైక్ ఓకే వీ పిక్డ్ అప్ సంథింగ్, సరే తను సరదాగా ఒకటి చేద్దాం అబ్బా. అంత సరదాగా చేసేటప్పుడు ఏంటంటే ఐ రియలీ నీడ్ టు నో దట్ ది ఇంటెన్షన్ బిహైండ్ దాట్ ఈస్ మోర్ ఎన్రిచింగ్ రాదర్ దెన్ జస్ట్ డూయింగ్. అలా అనుకుంటే ఒక కెమెరా పట్టుకుని టప సార్ ఇది మీ డైలాగ్ సార్ అది మీ అలా అంటే నాకు ఓకే ఫైన్ యా, బట్ సార్ దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే అంటే ఓ వావ్ సరే చేద్దామని. ఫస్ట్ పర్పస్ని ఇన్కల్కేట్ చేసేసుకుంటారు. పర్పస్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఓకే
నాట్ దట్ వీ వోంట్ డూ అదర్ స్టఫ్, బట్ దిస్ ఆల్వేస్ పర్పస్ ఉంటే అది ఆల్రెడీ అయిపోయింది అక్కడ. ఎస్, ఒక పర్పస్ అంటూ ఉంటే ఫినిష్, ఇట్స్ ఆల్ డన్ దేర్. సంథింగ్ బెటర్, సంథింగ్ గుడ్, అబ్సల్యూట్లీ. మీ ఇంటెన్షనే చెప్తుంది సగం. సంకల్ప్ ఇప్పుడు ఈ సినిమా గాజీ అనగానే, ఫస్ట్ సబ్మరీన్ ఫిల్మ్ ఐఎమ్ షూటింగ్ అనగానే అసలు మైండ్లో ఎక్కడెక్కడ ఏవో ఒకటి పేట్రియాటిజం ఎలానో ఉంటుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎనీ వార్ మూవీ. ఇట్స్ పేట్రియాటిజం ఈజ్ ది లైఫ్ ఇన్ ఇట్, రైట్? బట్ మనం ఎప్పటి నుంచో క్రిమ్సన్ టైడ్ అనో లేకపోతే అదర్ మూవీస్ టెక్నికలీ నౌ వీఆర్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ దట్. సో అంటే ఎప్పుడో మాయాబజార్ తీశారు, అప్పుడెప్పుడోనే తీశారు. ఐ థింక్ రీసెంట్గా చదివాను, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ మూవీ ఇన్, ఐ థింక్ టెక్నికలీ అడ్వాన్స్డ్ మూవీ అని కూడా వచ్చింది. అది గ్రేట్. అలాంటి మళ్ళీ ఇంకా చేయాలి కదా, అక్కడ ఆగిపోకూడదు కదా. అది దట్స్ వాట్ మై థాట్ వాజ్. అండ్ దెన్ ద మూమెంట్ దే స్టార్టెడ్ గాజీ ఐమ్ లైక్ ఏ పరిగెత్తుకు వెళ్ళిపోతారు బాబు అని చెప్పి. సో యా. అండ్ మీరు యూఎస్లో ఉండొచ్చారు కదా, స్టార్టింగ్లో డైలాగ్స్ అవన్నీ మేబీ తెలుగు మాట్లాడుతున్నా, డైలాగ్స్ అవన్నీ వచ్చేసేవా వెంటనే, కొంచెం టైం పట్టేవా? తెలుగు అన్నా, హిందీ అన్నా, ఇంగ్లీష్ అన్నా, లాంగ్వేజెస్ వరకు వస్తే నాకు చాలా ఇష్టం. తెలంగాణ మాట్లాడతాను నేను ఆల్మోస్ట్, అంటే మాట్లాడే వాళ్ళు దొరకాలి నాకు అంతే. సో ఏ ఇది తీసుకుని, ఉర్దూ అంటే మా ఫ్రెండ్స్ ఉర్దూ కూడా మాట్లాడతాను నేను. సో ఇట్ ఈస్ లైక్ బై టాకింగ్ ఇన్ అ లాంగ్వేజ్ యు ఆర్ ఇన్కల్కేటింగ్ ద కల్చర్. ఆ కల్చర్ని మీరు తీసుకుంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అది. సో భాష అంటే చాలా ఇష్టం. సో మీరు అనేది ఏది కూడా నాకు పెద్ద అంటే ఇట్ ఈస్ అ మస్ట్ అండర్లైన్ చేసిన భాష అనమాట, అండర్లైన్ చేసిన పాయింట్ అది. ఒక భాష ఇచ్చారు అంటే దానిలో ఈ క్యారెక్టర్లో ఇలా మాట్లాడారు అంటే ఓకే, ఎందుకు మాట్లాడారు, ఆ కల్చర్ అది కాబట్టి సరే. దాంట్లో అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా చెప్పేవాళ్ళు ఉండాలి, కరెక్టే. ఇప్పుడు యునీక్గా నేను ఒక భాష తీసుకున్నాను అంటే నెల్లూరు యాక్సెంట్ అంటే దానిలో ఏంటి క్లుప్తంగా ఎక్కడెక్కడ ఏది వాడతారు, ఎందుకు వాడతారు, అది ఎలా వచ్చింది అని కూడా అడుగుతాను ఒకసారి. బట్ అది చెప్తే ఇంకా ఈజీ అయిపోతుంది. మై మైండ్ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పరంగా నా హార్ట్ కూడా అది బిలీవ్ చేస్తుంది అనమాట తర్వాత మెల్లిగా. సో కొన్ని రోజులు నెల్లూరు వెళ్ళి వచ్చేస్తాను, అంటే వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. యూ వాచ్ ఆర్ యూ గో ఆర్ యూ డూ ఎనీథింగ్, అది మీ ప్రాసెస్. సో వెనెలా అప్పుడు భాషతో అసలు సంబంధం, ఐ మీన్ ఇష్యూ ఇస్ నాట్ ఈవెన్ క్లోజ్ టు అన్ ఇష్యూ. అది భాష. హిందీలో నేను గాజీలో హిందీ డబ్బింగ్ నేనే చెప్పాను. యా. ఎందుకంటే హిందీ వాజ్ మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ అది. లక్కీగా తెలుగు కూడా మా టీచర్ గారు ఫస్ట్ లాంగ్వేజ్ లానే చెప్పారు. సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా ఆవిడ అప్పుడే ఎంత ఓపెన్గా ఉండేవారంటే ఐడియాకి సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో మనకి చాలా తక్కువ చెప్తారు 8th, 9th, 10th క్లాసెస్లో. అలాంటిది ఆవిడ ఆ పుస్తకం పక్కన పెట్టి మీరేం భయపడిన అవసరం లేదు, ఎగ్జామ్స్కి ఇది ఎలానో లేదు, సో నేను మీకు కథలు చెప్తాను అని చెప్పి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని చెప్పేవారు ఫ్రీగా, అంటే మెంటలీ ఫ్రీ. ఎవరికి అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ రాయాలా తెలుగులో అనే భయం లేకుండా చెప్పేవారు. సో ఆ భాష కూడా యూనో మా డిక్షన్ కానీ మా వొకాబులరీ వీలైనంతలో తెలుగు మాట్లాడటం వరకు బాగా వెళ్ళిపోతుంది. హిందీ అంతే. అండ్ ఇంట్లో కూడా నేను హిందీ మాట్లాడతాను. యాక్చువల్లీ వైఫ్ ఇస్ గుజరాతీ. సో దట్ వే. ఇంగ్లీష్ ఏమో యూఎస్లో ఉన్నాను, అది ఆ ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీష్ ఎక్కువ వాడలేదు ఇక్కడ. సో అది ఏమైనా యాక్సెంట్ వైజ్గా అంటే రాదేమో, బట్ ఐఎమ్ ప్రిటీ డీసెంట్ విత్ లాంగ్వేజెస్. బేసిక్ ఎక్కడండి మీరు? నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అండి, కానీ నాకు 2 ఏళ్ళప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. మూవీస్లోకి రాకముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఐటీ జాబ్. అంటే బేసిక్గా నేను వెళ్ళింది యూఎస్కి వెళ్ళింది యాక్టింగ్ నేర్చుకుందామనే వెళ్ళా, కాకపోతే వర్కౌట్ అవ్వలా. సో ఐ థాట్ ఐ విల్ గో ఫర్ 3-year కోర్స్. ఇట్ డెంట్ మెటీరియలైజ్, అవ్వలేదు అది. దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మ్యాథ్ అండ్ కంప్యూటర్ సైన్స్.
మళ్ళీ జాబ్ చేసుకుంటూ కోర్స్ అయితే చేశాను, 3 month కోర్స్ చేశాను. 3 year కోర్స్ కాకుండా 3 month కోర్స్ చేశాను. బాగా షార్ట్ చేసేదాన్ని. బట్ లక్కీలీ ఏంటంటే ఐ ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ డన్ అ 3 year కోర్స్. అంటే అది అలా మిగిలిపోయింది, అరే చేస్తుంటే బాగుండేది అనేది. ఎందుకంటే నథింగ్ లెస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్ మీకు నచ్చిన దాంట్లో మీరు ఎంత ఎక్కువ కష్టపడితే దాని రిజల్ట్ అంతే ఉంటుంది. సో కష్టపడలేదు అనే ఫీలింగ్ కొద్దిగా ఉంటుంది, కష్టపడినా ఇన్ ది రైట్ డైరెక్షన్. సచిన్ టెండూల్కర్ మరి ఇన్ని రోజులు ఆడారు అంటే ఆయన అన్ని రోజులు హీ ఓన్లీ ప్లేడ్ హీస్ అ మాస్టర్, అంటే గురువు అనమాట, ఋషి ముని టైప్ అది. సో అలాగే ఇప్పుడు అమితాబ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఐ మీన్ ఆల్ ద బిగ్ పీపుల్ ఆర్ ది పీపుల్ హు హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద ఫీల్డ్, వాళ్ళకి ఆయా దాంట్లో వాళ్ళు వర్క్ చేసి అంత టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దే బికమ్ లెజెండ్స్. సో కాన్స్టెంట్ లెర్నర్. కాన్స్టెంట్, ఐ వాంట్ టు లెర్న్ యాజ్ మచ్ as possible, as much as I can get, because it's fun. Otherwise it's boring. అది లేకపోతే అయిపోతాం అంతే. మీ అందులో యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొత్త క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేయాలి, యాక్ట్ చేయాలి అంటే దానికి వాళ్ళకి కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. అంటే డైరెక్టర్ ఎలాగో చెప్తారు, డైరెక్టర్స్ చెప్తారు, బట్ మీ పార్ట్ మీరు ఇవ్వాలి. మా పార్ట్ మేము ఇవ్వకపోతే అది ఇట్ డజంట్ బయటికి రాదు. మోడరేట్గా వస్తే మీడియోకర్గా వస్తుంది, వేస్ట్. అది డైరెక్టర్ గారు చెప్పింది తీసుకెళ్ళాలి ముందుకి, మళ్ళీ ఆయన కథకి ఏం తేడా రాకూడదు. కరెక్ట్, ఆఫ్ కోర్స్ అది ఉంటుంది. సో యా, ఇట్స్ ఫన్. సో మీరు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అన్నా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మీకు? టోటల్ ఐదర్ పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టిన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు నెగిటివ్ అనలేము, పాజిటివ్ అనలేము. సో అన్ని క్యారెక్టర్స్కి యూఆర్ ఓకే? అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్ దో. ఓకే, అంతే. అది ఆ క్లారిటీ చేసేవాళ్ళు ఉంటే మేము 100% చేసేస్తాం. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళు ఇది కావాలి అంటే హ్యాపీగా టోటల్గా. సో దాని గురించి మీరు అనుకుంటూ ఉంటారా? మేబీ ఒకవేళ క్యారెక్టర్ వచ్చేసిన తర్వాత మీకు వచ్చి సెట్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నెక్స్ట్ మూవీకి ఏవైనా క్యారెక్టర్స్ డిస్కషన్లో ఉన్నప్పుడు కానీ నేను ఇంకొంచెం యాక్టింగ్ కోర్స్ చేయాలేమో అని అనుకునే వాళ్ళ, లేకపోతే ఇట్స్ ఓకే ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తాను టైం ఉంది కదా అనుకుంటారా? యాక్టింగ్ లేదు, యూ కాంట్ గో బ్యాక్ టు యూ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్. ఇప్పుడైనా యాక్టింగ్ అనేది అదే నేను అంటే అప్పుడు చేసి ఉండాల్సిందే అనే దానికి వెళ్ళను. అయిపోయింది, అది చేసి ఉండాల్సింది అంటే ఒక కోరికలాగా అది, అంతే. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇది చేస్తున్నాను అంటే ఆ క్యారెక్టరు 10 రోజులు ఉంది షూటింగ్, 10 రోజుల్లో సినిమాలో కానీ ఆ లైఫ్ స్పాన్ ఆఫ్ ద సినిమాలో ఎంత ఉంది అనే దానిలో ఏమేమి పెట్టగలుగుతాం, బయట అవుట్పుట్ చేంజ్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఏం చేయగలుగుతాం చూసుకుంటాం. అది అది చేస్తాం. దట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ మిగతా లాంగ్వేజ్లో ఏమైనా మూవీస్ చేశారా? తమిళ్లో సత్య అని క్షణం సినిమానే తమిళ్లో తీశారు. సో ఐ హావ్ డన్ ద సేమ్ రోల్. నేను అడిగాను వేరే రోల్ ఏమైనా ఇవ్వండి అంటే, వేరే రోల్ ఇక్కడ మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు చేయడానికి, మీరు చేయండి చాలన్నారు. అంటే బేసికలీ దే వాంటెడ్ మీ టు డూ దిస్ రోల్. ఐ థింక్ దే ఆడిషన్ 2-3 people. నాకు తెలిసి 2-3 అయితే ఆ సెట్స్లోనే వచ్చారు యాక్చువల్లీ. సో దే హ్యావ్ కమ్. వాళ్ళు అన్నారు కూడా, బ్రో మమ్మల్ని ఆడిషన్ చేశారు, ఓకే నేను ఇప్పుడు ఏం చేయను అన్నట్టుగా ఉంది. అంటే ఏమన్నా ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. ఓకే బ్రో, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, ఆడిషన్ చేశారు బట్ మిమ్మల్ని పెట్టుకున్నారు అన్నట్టుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తెలుగులో అయితే మనం రియాక్ట్ అవ్వచ్చు, తమిళ్లో నాకు చెప్పడం కూడా రాలేదు అప్పుడు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కానీ ఇట్ వాస్ ఫన్. హీ వాజ్ అ గ్రేట్ గాయ్. ద గాయ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడారు యాక్చువల్లీ. అండ్ దెన్ లైక్ దే బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై. సో అది. అండ్ గాజీ మరి తమిళ్లో రిలీజ్ అయిందంటే ఏమైనా రెస్పాన్స్ ఎలా అంటే, రెస్పాన్స్ టు మీ రాదర్ సినిమా తమిళ్లో డబ్బింగ్ మీరు చెప్పలేదు? లేదు. అదొకటి ఉంది నాకు నిజంగా. నాకు నా రోల్స్ నేను డబ్బింగ్ చెప్పాలన్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. హిందీలో కూడా గాజీ కూడా ప్లీజ్ 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 అని చెప్పి
చెప్పాను. బట్ ఫన్ అండ్ ఐ థింక్ లక్కీలీ సంకల్ప్ గారు కానీ లేకపోతే ఆజాద్ అని ఎవరైతే హిందీ స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు కదా ఆయనకి కానీ సురేష్ కానీ అందరికీ నచ్చింది. బాగుంది రవి, సో లెట్స్ పుష్ ఇట్ ఆన్ టు ది, సో ఇట్స్ మై లాంగ్వేజ్. అండ్ వెన్నెల టైంలో మీరు యూఎస్లోనే ఉన్నారు కదా, అండ్ వెన్నెల టైం తర్వాత మీరు జస్ట్ అక్కడికి షఫల్ అవుతూ అవున్నారు పూర్తిగా. అదేంటి అసలు అది ఎపిసోడ్ అంటే ఏం లేదు, బేసికలీ ఎప్పుడు వచ్చేసారు కంప్లీట్గా ఇంక ఇండియాకి? నేను వచ్చింది 2013. వెన్నెల తర్వాత ఒక 3 years ఇక్కడ ఉన్నాను. బట్ మళ్ళీ జాబ్ క్విట్ చేసి వచ్చాను. అయితే ఏంటంటే ఓవరాల్గా అక్కడి నుంచి ఇటు ట్రాన్సిషన్ అవ్వడానికి నేను గ్రీన్ కార్డు అది ఇది ఏవేవో ఉంటాయి కదా, బైండింగ్స్ ఉంటాయి కదా మీకు. సో ఆ బైండింగ్స్ వల్ల ముందుకి వెనక్కి అవి అంటే వీ ప్లాన్ ఫర్ ఎ డిఫరెంట్ మూవీ యాక్చువల్లీ. ఐ వాజ్ ట్రైంగ్ టు వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. ఒక అంటే లీడ్ లాగా ఒకటి చేద్దాం అన్నట్టుగానే అనుకున్నాను, కానీ అదే మెటీరియలైజ్ అవ్వలేదు అక్కడి నుంచి ఇక్కడికి. సో మధ్యలో టైం పోయింది, ఒక ఫ్యూ ఇయర్స్ ఐ లాస్ట్ టైం. బట్ నేను యూ నెవర్ కెన్ కంప్లైన్ బికాస్ వచ్చిన తర్వాత కూడా నేను ఆల్మోస్ట్ ఒక 20 movies చేశాను ఇప్పుడు. ఆఫ్టర్ ఐ కేమ్ 2013 నుంచి దగ్గర 20 movies. టోటల్ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ మై వైఫ్ అండ్ సన్. సో అందరు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. అండ్ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటూ మూవీస్, నో ఇంకేది జాబ్ కానీ బిజినెస్ కానీ? లేదు, ఏమీ లేదు. నో బిజినెస్, నో జాబ్. బేసికలీ ఐ వాజ్ డన్ విత్ ఎవ్రీథింగ్. అంటే అక్కడ జాబ్ చేసి ఇంకా ఈ టైంలో ఇప్పుడు నాకున్న టైంలో నేను ఆల్రెడీ ముందు టైం వేస్ట్ చేసిన ఫీలింగ్ నాకుంది. అంటే టైం వేస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, అగ్రీడ్, ఓకే, బట్ దెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్ ఇస్ అ లాట్ మోర్ డిఫరెంట్ దెన్ experience somewhere else. So I had fun, and don't mistake me that I didn't have fun. I had a lot of fun. అంటే ఇంజనీరింగ్ చేసాము, ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ చేసిన, అక్కడ వర్క్ చేసిన, కల్చర్స్ని ఇంబైబ్ చేసుకుంటూ ఉంటాం. సో అది ఇష్యూ కాదు. కాకపోతే దీనిలో చేస్తే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకొంచెం పుష్ చేయొచ్చు. పుషింగ్ ది ఎన్వలప్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఏంటి మన నేను లోకల్ అన్నట్టు నెక్స్ట్ ఏంటి ఉంటుంది కదా, మనం దీన్ని పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అని పుష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దట్ విల్ మేక్ అస్ సీ వాట్ వీఆర్ యాక్చువల్లీ. దట్ విల్ టెస్ట్ మన టెస్ట్ చేసి మనకి చూపిస్తుంది, ఇది కాదురా ఇంకొంచెం చేయి, లేకపోతే ఇంకోటి ఏదో చేయని. ఈ పరుగు కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత ఐ థింక్ విల్ హ్యావ్ టు రన్ అండ్ సీ వేర్ వి గో. ఈ క్రాఫ్ట్స్లో యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా రైటింగ్ పార్ట్ కానీ అలాంటి ఇంకేమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ముందు పాటలు రాసేవాడిని, బట్ నాట్ ఎనీమోర్ ఐ థింక్. అంటే ఏదైనా మూవీకి రాసింది ఉందా? వెన్నెలలో ఒక పాట రాసాను. వావ్, రియల్లీ నైస్. నింగినేల తాకే చోట అని, చిన్న, నాట్ అ బిగ్ సాంగ్, చిన్నది. అండ్ దెన్ ఐ యూస్ టు రైట్ సాంగ్స్, బట్ దెన్ ఐమ్ నాట్ అ లిరిసిస్ట్. అంటే భాషా జ్ఞానంతో ఉన్నంత వరకు, ఎంతవరకు మనకు భాష తెలుసో అంతవరకే నేను ఉన్న ఎమోషన్స్ కానీ లేకపోతే మెటీరియలైజ్ భావాలు కానీ వ్యక్తం చేయడానికి వీల్ రైట్, బట్ దట్స్ వెరీ మచ్ ఇట్. ఒక సడన్గా మంచి పాట రాయంటే అదే విన్నాను, మీరు రైటర్స్ అంటే మీకు చాలా ఇష్టము అండ్ యూ రెస్పెక్ట్ దెమ్ అ లాట్ అని. అది మీకు అది ఎంత కష్టం మనకు తెలుసు కాబట్టి, కష్టం అని కాదు, వాళ్ళు లేకపోతే స్టోరీ లేదు, కథనం లేదు, చెప్పే విధానం లేదు. నథింగ్ హ్యాపెన్స్ outside of the book. Everything happens when they write. So yeah. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన కల్చర్ని నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ జనరేషన్కి డౌన్లోడ్ చేసేది ఇదే. అది ఎన్ని రోజులైతే సరిగ్గా నడుస్తుందో కొంత 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 అది ఇంకా మిగులుతుంది. అదర్వైజ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ ఇంకింతే అనమాట. ఇప్పటికే నాకు ఒకసారి అనిపిస్తుంది, టూ మచ్ ఆఫ్ టీవీ, టెలివిజన్. I mean, television is a great medium. I'm not
denying that. Or media, for that matter. Media అంటే సోషల్ మీడియా కానీ టెలివిజన్ కానీ కిడ్స్కి నేను పిల్లలకి చూస్తున్నాను కదా, బికాస్ దే ఆర్ సో మచ్ ఇన్ టు ప్లేయింగ్ దేర్ గేమ్స్ ఆర్ ఒక్కోసారి అనిపిస్తుంది పుస్తకాల వరకు మనం చదువుకున్నట్టుగా పుస్తకాల వరకు లిమిట్ చేస్తే దానిలోంచి వాట్ ఎవర్ దే బికమ్ సంథింగ్ విత్ ఇట్. ఇప్పుడు దెర్ ఆర్ ఆల్వేస్ కిడ్స్ హూ విల్ బాగా బయటకు వచ్చి ఫ్లయింగ్ కలర్స్ తోటి వచ్చే కిడ్స్ ఉంటారు, కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అంతే. దట్స్ ఆల్ నా మీనింగ్ అదనమాట. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతుంది ఫీలింగ్ నాకు ఉంది. అరే పిల్లలకి మరీ దారుణంగా ఏంట్రా ఈ టీవీ చూపించడం అంటే ఎక్కువ చూపించడం ఏంటి అని. మన సినిమాలే 200 దాటి ఉన్నాయి ఇయర్లీ. 150, 170 మూవీస్ తెలుగు ప్లస్ డబ్బింగ్ అయ్యి కలిపి 250 సినిమాలు ఉన్నాయి. అవన్నీ టీవీలో వస్తాయిగా, అట్లీస్ట్ 150 అయితే వస్తాయిగా టీవీలో, ప్రతిసారి కొత్తగా అనిపిస్తాయి. అవన్నీ చూస్తుంటే టైం ఏది మరి పిల్లలకి, అట్లీస్ట్ ఫర్ ది కిడ్స్. సో మనం అంటే వీఆర్ ఇన్ ద మీడియం ఇన్ దిస్ ప్లేస్ అండ్ వీ నో వాట్ టు వాచ్ అండ్ వాట్ నాట్ టు వాచ్. మీరు మామూలుగా ఆడియన్స్తో కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ లేకపోతే మీ మూవీస్ రివ్యూస్ చూసినప్పుడు కానీ మీరు అనుకుంటారా నేను ఎక్స్పెక్ట్ చేసిన రికగ్నిషన్ వచ్చేసింది నాకు అని? రికగ్నిషన్ అనేది నాకు ఎలాంటిది అంటే ఇట్ షుడ్ గివ్ మీ బెటర్ రోల్స్ అనే ఒక్క పాయింట్కే రికగ్నిషన్. బికాస్ ద రికగ్నిషన్ ఆఫ్ ద రోల్ ఇస్ ఆల్రెడీ డన్ when I perform it. I don't look, oh. అయితే క్రిటికల్గా ఎవరైనా రాశారంటే ఇది బాగా చేయలేదు అని రాస్తే సంథింగ్ డిడ్ ఐ మిస్ అనే క్వశ్చన్ నాకు ఉంటుంది. బట్ ఐ హ్యావెంట్ సీన్ దట్ మచ్. అంతగా ఎవరు రాయలేదు ఇది బాగా చేయలేదు అని ఎవరు రాయలేదు ప్రస్తుతం. అంటే ఎవరు రాసినా ఓకే బాగుంది, ఇట్స్ నైస్, హీ డిడ్ ఎ గుడ్ జాబ్, ఒక్కసారి ఎక్సలెంట్, ఒకసారి. సో ఎలా అంటే నేను చూస్తానన్నమాట, ఓకే నైస్కి, గుడ్ జాబ్కి, అవుట్ స్టాండింగ్కి ఎక్కడ గ్యాప్ వచ్చింది అని చూసుకుంటాను. ఏమైంది అంటే ఏమైనా సంథింగ్ విచ్ ఐ డి నాట్ డూ ఆర్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ ఆఫ్ వన్ పర్సన్ హూ ఇస్ రైటింగ్ ఇట్, బట్ ఆ ఒపీనియన్ వచ్చింది అంటే ఎక్కడో ప్లేస్ ఉందేమో అని ఒకసారి చూసుకుంటాను, రీచెక్ చేసుకుంటాను అనమాట. అయితే బేసికలీ దట్స్ వన్ కరెక్టివ్ ప్రాసెస్, అంతకంటే ఏం లేదు. ఇంకా రికగ్నిషన్ అంటే అంతకు మించి రికగ్నిషన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ హౌ యూ పర్ఫార్మ్ దట్ డే. దట్ సమ్టైమ్స్ యూ నో వై యూ కుడెంట్ పర్ఫార్మ్ వెల్. ఐ మీన్ దేర్ ఆర్ నో బ్యాడ్ యాక్టర్స్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ అన్నారు ఒకసారి. ఐ థింక్ సంబడీ సెడ్ సంథింగ్ లైక్ దిస్ వేర్ గుడ్ ఆర్ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, గుడ్ ఆర్ బ్యాడ్ యాక్టర్స్ లేరు అని. వన్స్ యు ఆర్ అన్ యాక్టర్, యు ఆర్ అన్ యాక్టర్, యూ కెన్ డూ ఎనీథింగ్. రేంజ్ అలా పెరిగిపోతుంది. ఎంత ఇన్పుట్ ఇచ్చి ఎంత బయటికి తీసుకుంటారు, నీకు ఎంత టైం ఉంది. ఒకసారి షూట్లో ఒకటే షాట్ దొరుకుతుంది, లిటరలీ సన్సెట్ జరుగుతుంది, ఆ సన్సెట్లో నాకు షాట్ కావాలి, ఆ షాట్లో ఇది ఉండాలి అంటే యూ హ్యావ్ లైక్ 20-30 seconds ఆర్ అ మినిట్, బికాస్ ద సన్ విల్ గో డిప్, అది అలానే వెళ్ళిపోద్ది అందుకే సూర్యుడు. మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు ఆ లొకేషన్కి వచ్చి చేయాలంటే వీలు పడకపోవచ్చు, దట్స్ నాట్ ఈజీలీ పాసిబుల్. నెక్స్ట్ డే అంటే ఇంకో ప్రొడక్షన్ కాస్ట్ 1 more day, అది కుదరదు. అలాంటి టైమ్స్లో మరి ఆ రోజు పర్ఫార్మెన్స్ బాగా రాలేదు అనుకుంటే హే ఐఎమ్ ఏ హ్యూమన్, ఎండ్ ఆఫ్ ద డే నేను మనిషినే, ఒక షాట్ వస్తుంది ఒక షాట్ రాదు. సో అలా చూసుకుంటే కనుక సమ్ టైమ్స్ యూ విల్ సీ దట్ ఓకే అక్కడేదో అక్కడ కుదరలేదురా సరిగ్గా చూసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హస్ బీన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ 100% ఫర్ అట్లీస్ట్ 90% ఆఫ్ మై మూవీస్. అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, అంతకంటే ఎక్కువ కుదరకపోవచ్చు, ఉన్న దాంట్లో నువ్వు ఎంత చేయగలిగావు అది మాత్రం బాగానే 100% ఉంటుంది. సో నో క్వామ్స్ ఆన్ దట్. మీ ఒపీనియన్ చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. కొంతమందికి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి డిఫరెంట్ క్యారెక్టర్స్. కొంతమందికి సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. మేబీ వాళ్ళకున్న కాంటాక్ట్స్ వల్ల లేకపోతే వాళ్ళలోని టాలెంట్ని వాళ్ళు కంటిన్యూస్గా షోకేస్ చేసుకుంటున్నారేమో డిఫరెంట్ యాంగిల్స్, వాళ్ళకి అందుకు వస్తున్నాయా? లేకపోతే వీళ్ళు సరిగ్గా షోకేస్ చేసుకోలేక వీళ్ళ టాలెంట్స్ వీళ్ళకి ఇవే రోల్స్ వస్తున్నాయా? అది చెప్పలేమండి. ఐ కాంట్ ఒక ఒపీనియన్ కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కోసారి నేను వెతుక్కుంటూ ఉంటాను యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఇన్ ద సెన్స్ వెతుక్కోవడం అంటే నాకు వచ్చే క్యారెక్టర్స్ వస్తాయి కరెక్టే, బట్ హే ఏం జరుగుతుంది
అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అనే టైప్లో. అలా కొన్నేమో మనకి ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు అసుర అనేది విజయ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ అసుర మూవీ, హీ కేమ్ అండ్ ఆఫర్డ్ మీ దట్, రవి ఒకసారి రండి అని చెప్పి కూర్చోబెట్టి ఇది అని చెప్పారు. ఓకే, క్షణంకి నేను వెళ్ళాను, టెర్రర్కి నేను వెళ్ళాను. అంటే సతీష్ కాసేటి గారు ఒక సినిమా తీస్తున్నారు ఇది అని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, యూ గో టు దోస్ ప్లేసెస్ వేర్ యూ నో ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. జయమునిశ్యమరా శివాజీ, శివరాజ్ కనుమూరి ఎవరైతే ఉన్నారో ఆయన, హీ ఇస్ డన్, నాకు ఆయన ఎప్పుడో తెలుసు, ఒక ఏమంటారు 10 years ముందు కలిసాను ఆయన, శివరాజ్ కనుమూరి. He has seen Vanilla, he has seen many other roles of mine. He said, you will pull it off. మీరు డెఫినెట్గా ఇది చేస్తారు రవి, బాగుంటుంది. టు ది ఎక్స్టెంట్ దట్ కొంతమంది చెప్పారంట, అంటే నాకు తెలుసు, ఆయన ఏమన్నారంటే, నాకు నమ్మకం లేదు శివ, నాతోటే చెప్పారనమాట, రవి నువ్వు చేస్తావన్న నమ్మకం నాకు లేదు, శివరాజ్ మాత్రం కాదు బాగుంటుంది అన్నాడు. ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ టు సీ ద వే యూ డిడ్ ఇన్ జయమునిశ్యమరా. సో అది నాకు వచ్చింది. క్షణంకి నేను వెళ్ళాను, గాజీకి నేను వెళ్ళాను అంటే ఇన్ఫర్మేషన్ రాగానే యూ గో దే. సో దిస్ ఇస్ మై ప్రొరాగేటివ్. నేను వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. ఇలాంటి నెక్స్ట్ చేయబోయే నెపోలియన్ అనే సినిమా ఆనంద్ రవి తోటి నేను ఒకసారి లమాకాన్లో మాట్లాడుతూ ఉంటే, ఏం చేస్తున్నాను బ్రదర్ అంటే, ఇదిదో అనుకుంటున్నాను అని అన్నారు. కానీ నేను అన్నాను, అయితే నేను చేయనా అన్నాను. బికాస్ ద మూమెంట్ ఆయన స్టోరీ చెప్పంగానే, ఇట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ అవుతుందండి. నెపోలియన్ విల్ బి ఎ వెరీ నైస్ వెల్ మేడ్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో ఎగ్జిక్యూషన్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు. సో అవుట్కమ్ అనేది ఇల్ స్టిల్ డిపెండ్ ఆన్ ఫ్యూచర్, బట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. నేనే అన్నాను, బ్రో ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అంటే, ఇస్ లైక్ నేను ఓకే, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ వన్స్. సో హీ డిడ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సే ఎస్ బ్రదర్ ఆన్ బోర్డ్. సో ఐఎమ్ హ్యాపీ. అలాగా కొన్ని మళ్ళీ ప్రవీణ్ సత్తారు గారు రాజశేఖర్ సినిమా, అది కొద్దిగా ఈజ్ ఆల్సో ఓకే, హీ వాంటెడ్ టు క్యాచ్ మీ వన్స్ బిఫోర్. సో అది గుర్తొచ్చింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఏంటి ఏం జరుగుతుంది అంటే, రవి దిస్ వన్ విచ్ ఐ విల్ కన్ఫర్మ్ ఇట్ యూ, బట్ ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పి హీ కన్ఫర్మ్డ్. సో ఇలాగ వెళ్ళి ఎత్తుక్కునే ప్రాసెసే. సో కొంతమందికి వేరే వస్తున్నాయి, అవే వస్తున్నాయి అంటే, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఎనీ వర్క్ ఈజ్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ వర్క్. సో అక్కడ వచ్చిన క్యారెక్టర్ బాగుంది, క్యారెక్టర్ నేను చేద్దాం అనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొంతమంది వాళ్ళు దే వాంట్ టు డూ దట్ క్యారెక్టర్, దే విల్ డూ ఇట్. నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఒకసారి ఏమవుతుంది అంటే, నాకు బికాజ్ ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ వన్స్, చిన్న డ్రాబ్యాక్ అనాలా దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. నా లుక్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం వల్ల, ఇప్పుడు ఒక దాంట్లో క్లీన్ షేవ్ ఉంటుంది, ఏది పోలీస్ ఆఫీసర్ చేస్తున్నట్టు క్లీన్ షేవ్ ఉంది, ఇంకో చోట ఏమో కొద్దిగా గెడ్డం ఉండాలి, ఇంకో చోట చాలా ఎక్కువ గెడ్డం ఉండాలి. అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కొంత అక్కడక్కడ, బికాజ్ నవ్ డేస్ ఏమైపోయిందంటే, గెడ్డం పెట్టచ్చు, దట్స్ నాట్ అ బిగ్గర్ ఇష్యూ, బట్ సమ్టైమ్స్ యూ బిలీవ్ ఇన్ అ మోర్ న్యాచురల్ ప్రాసెస్. ఆ లుక్కే అలా ఉంటే బాగుంటుంది అన్న ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాంతో కొన్ని నేను వదులుకుంటూ ఉంటాను. ఖాళీగా కూడా ఉంటాను, ఇప్పటి నుంచి గెడ్డం పెంచాలా 5 రోజులు 7 రోజులు అని చెప్పి. సో నాది ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. సో ఐ హ్యావ్ టు గ్రో దిస్ బియర్డ్ ఫర్ అ రోల్ విచ్ ఇస్ లైక్ 5-6 days షూట్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయ, ఐ హావ్ టు గో ఫర్ అదర్ షూట్, దెన్ అగైన్ వెయిట్ ఫర్ దిస్ వన్. సో దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ హ్యాసల్, బట్ ఇట్ ఈస్ గుడ్. ఇలా ఇదే కదా కిక్ ఇచ్చేది యాక్టర్కి. నాకైతే బాగా ఇస్తుంది. యా అబ్సల్యూట్లీ. లాస్ట్ 2 years అయితే విపరీతంగా ఎంజాయ్ చేశాను. చెప్పాను కదా, క్రిమినల్స్, అసుర అండ్ క్షణం ఒకేసారి జరుగుతుంటే మైండ్ బ్లాక్ అయిందని. సో బాగుంది. ఇట్స్ నైస్ రైడ్ దట్ ఐఎమ్ హ్యావింగ్, అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ టేకింగ్. అంటే మొత్తం సినిమా లాస్ట్ 6-7 movies, ఆల్మోస్ట్ లైక్ 11 movies అండి. 9 movies ఆర్ వెరీ సక్సెస్ఫుల్ మూవీస్, ఇదర్ కమర్షియలీ గుడ్ అండ్ దే స్టుడ్, నుంచున్నాయి అనమాట. సినిమా బాగుంది అన్న మాటతోటే
స్టార్ట్ అయింది. ఎస్. శ్రీమంతుడిలో చిన్న రోల్ అయినా ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇటేమో కాలింగ్ బెల్ అనే సినిమా బీసీలో చాలా ఆడింది యాక్చువల్లీ. స్కేరీ మూవీ, నేను దానికి హీరోగా చేశాను. అంటే ఫుల్ ఒక స్టోరీ లీడ్ అనమాట. ఒక 50 to 1 hour ఉంటుంది. సో అది అంతకు ముందు కూడా చేసినవి ఉన్నాయి కానీ బట్ ఐ వాంట్ టు కట్ ఇట్ షార్ట్ టు ద లాస్ట్ 2-3 years. ఈ లాస్ట్ ఇయర్ అయితే అమేజింగ్. టెర్రర్, క్షణం, జయమునిశ్యామరా, ఏంటది అప్పట్లో ఒకటి ఉండేవాడు, స్టోరీ, అమేజింగ్ స్టోరీ అది. అండ్ రాజా చేయవేస్తే కూడా ఇట్ వాస్ అ గుడ్ వన్. అన్ని డిఫరెంట్. ఇప్పుడు గాజీ తర్వాత తమిళ్ క్షణం, దెన్ ప్రవీణ్ సత్తారు గారిది గరుడ వేగ, రాజశేఖర్ గారిది నెపోలియన్, అదొకటి. మళ్ళీనేమో ఇంకో పేర్లు ఇంకా పెట్టలేదు 2 వాటికి, బట్ దే ఆర్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకటైతే ప్రొఫెసర్ క్యారెక్టర్. సో అవి ఆలోచించాలి, దాని గురించి ఆలోచించి బాడీ లాంగ్వేజ్ ఇవి అవి చూసుకుని. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నేను జనరల్గా ప్రస్తుతం అయితే ఐ టేక్ ద క్యారెక్టర్ యాజ్ దట్ క్యారెక్టర్ ఇస్. నేను దానిలో ఉన్నానా అనేది తర్వాత చూస్తాను, నేను వాళ్ళ ఉన్నానా అనేది చూసుకుంటాను. వాడు అంటే రిటర్న్ క్యారెక్టరే, ఇక్కడేం బయోపిక్ కాదు కాబట్టి ఒకళ్ళని చూసి అనుసరించడానికో లేకపోతే చేయడానికో లేదు. కానీ ఐ విల్ ట్రై టు see what the director wants and how he is. So people who want like that, they have given me good opportunities. మీరు అడ్మైర్ చేసే పర్సన్ నార్మల్ లైఫ్లో ఒకరు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు? అడ్మైర్ అంటే ఇట్స్ వాస్ట్. బికాస్ see, as an actor, to be an actor, I feel that you have to be that human who has that sensitive side. Totally. When you are sensitive to many things, నాకేమనిపిస్తుంది అంటే మంచి వాళ్ళని ఎప్పుడు మీరు వెతికేసుకుంటారు, వాళ్ళలో మంచి ఎంత ఉంది అనేది తీసుకుంటారు. కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ అదర్ యాక్టర్స్. మళ్ళీ పీపుల్, a person who will save a dog also is, I admire that person. So I can't, ఒక మనిషికి నేను లిమిట్ చేయలేదు ఎప్పుడు. సో మేబీ యాక్టింగ్ వరకు వస్తే ద మెయిన్ స్టార్ వాల్స్ ఆల్వేస్ దేర్. అమితాబ్ గారు, చిరంజీవి గారు, లేకపోతే రజనీకాంత్, ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారు, పాత ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే బట్ నౌ వన్స్ ఐ స్టార్ట్ వర్కింగ్ విత్ అప్పుడు నౌ కరెంట్ జనరేషన్, మహేష్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, పవన్ కానీ, దే ఇన్పుట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ విచ్ యూ విల్ హ్యావ్ టు అడ్మైర్. దట్స్ వై దే డిమాండ్ రెస్పెక్ట్ అంటారు చూడండి, అది వాళ్ళని చూసినందుకు వచ్చేస్తుంది. కోట గారు ఉన్నారు, లేకపోతే ప్రకాష్ రాజ్ ఉన్నారు, యూ జస్ట్ కెనాట్ స్టాప్. ఐ డోంట్ నో, నాకు ఒక లిమిట్ లేదు అక్కడ. వాళ్ళకన్నా నాలెడ్జ్ కానీ వర్క్ కానీ. నువ్వైతే చేయట్లేదు కాదు, నువ్వు చేయలేదు కదా అంటే ఫర్ దెమ్ అంత పర్ఫామ్ చేస్తున్నారు, అంత చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత నేర్చుకుని ఉంటే అంత చేస్తుంటారు. నీ ఎక్స్పీరియన్స్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంది. ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. మై ఫాదర్ హీఈస్ అ వర్కహాలిక్. ఆయన పని అంటారు, ఆయన బుద్ధిలో నాకు వచ్చాయి పనిలో, లిటరలీ. సో డూ యూ అడ్మైర్ హిమ్? అబ్సల్యూట్లీ. బట్ there's no one name for that. మామూలుగా మేకర్స్ వస్తుంటారు కదా, ఫిలిం మేకర్స్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు నార్మల్గా అంటూ ఉంటారు, ఆ మూవీలో క్యారెక్టర్ చేశారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇది చేస్తారా అని. అలా అనేవాళ్ళు ఒకరు. ఇంకొకటి డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇది, మీకు కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఇది. సో ఈ రెండింటిలో మీద ఏది ఎగ్జైట్ చేస్తుంది? మేబీ అది పెద్ద బ్యానర్ అయి ఉండొచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఇది చిన్న సినిమా అయి ఉండొచ్చు, బట్ డిఫరెంట్ క్యారెక్టర్, యూ కెన్ ఎక్స్పెరిమెంట్, యూ కెన్, అంటే మీ డిఫరెంట్గా చూపించుకోవచ్చు మిమ్మల్ని. అంటే ఇఫ్ వీ యాక్చువల్లీ స్టార్ట్ వేయింగ్ థింగ్స్, కొత్త చిన్న ప్రాబ్లమ్ అది. ఎందుకంటే ఒకసారి రీచ్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, బికాస్ పెద్ద సినిమా, పెద్ద ప్రొడక్షన్, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలా అని కొద్దిగా చిన్న సినిమా కానీ రోల్ పెద్దది జనరల్గా. అయితే ఒకటి మాత్రం ఉంది, ఏ రోల్ అయినా సరే, ఇప్పుడు నేను లాస్ట్ 20 మూవీస్లో రోల్ రిపీట్ చేయలేదు, బట్ అది గొప్ప విషయంగా నేనేమి అనట్లా, మంచిదే, ఓకే. బట్ ఇట్ డస్ నాట్ మీన్, ఎందుకంటే లిమిటెడ్ వర్షన్స్ ఉంటాయి. ఏ స్టోరీలో అయినా మంచోడు, చెడ్డోడు, పోలీసు, దొంగ, ఇవి దిస్ ఆల్వేస్ లిమిటేషన్స్ టు ద స్టోరీ. ఓకే, అయితే నేను ఎలా చేస్తాను అంటే, ఎలా చూస్తాను అంటే, పోలీసోడినే చేసిన పోలీసోడు వెరైటీగా చేస్తే, అలా 4-5 రకాలుగా చేస్తే,
ఒకే రకం పోలీస్ నేను జనరల్గా నేనే చేయను. అంటే క్యారెక్టర్ అదే ఉంటుంది, పోలీస్ ఉంటుంది. ఈ సినిమాలో పోలీస్కి ఏదో ఒకటి చేంజ్ చేద్దామని చేంజ్ చేస్తాను. నెక్స్ట్ సినిమాలో పోలీస్కి ఇంకోటి ఏదో చేంజ్ చేస్తాను. అది భాష అవ్వచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, స్టోరీలో ఇంపాక్ట్ అవ్వచ్చు, మన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు కొంతవరకు. సో సేమ్ క్యారెక్టర్ అనే పాయింట్ నా దగ్గర ఇప్పుడు వరకు అయితే అవ్వలేదు. నక్సలైట్ 3 సార్లు చేసినా 3 వాళ్ళలో ఉండే భావాలు వేరేగా ఉన్నాయి. అంటే కామన్ గ్రౌండ్ ఉంటుంది, బట్ ఇక్కడేమో ఏమంటారు, విరోధిలో అయితే వాడు ఎందుకు నేను వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనుకుంటాడు అలా. సో డిఫరెంట్ వర్షన్స్. సో నా దగ్గరికి నాకంటూ ఏ రోల్ వచ్చినా కూడా దే విల్ బి లైక్ ఇది బాగుంటుంది అనే ఒక అవుట్లుక్ ఉంటుంది కదా, టైం బట్టి. మేము వేరేదో చేస్తున్నాము, ఇది కుదరట్లేదు అంటే ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ సిమిలర్ రోల్ విచ్ ఐ హ్యావ్ డన్ బిఫోర్, అది ముందు చేసిన అలాంటి రోలు నేను మార్చగలిగే తపన కానీ దానిలో స్పేస్ కానీ నేను వెతుక్కుంటాను. సో అది ఇష్యూ కాదు. ఇంకా మాట్లాడితే ఇప్పుడు నగరం అనే సినిమా ఒకటి చేశాను ఒకసారి. దాంట్లో సిసి గారు అని డైరెక్టర్, ఆయన ఏమన్నారంటే, రవి నాకు రాఖీ ఎక్స్టెన్షన్ కావాలి అన్న. ఓకే, రాఖీ ఎక్స్టెన్షన్ ఉంటుంది కానీ కొద్దిగా హట్కే, కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎక్స్టెన్షనే కానీ వేరేగా ఉంటుంది. సో మళ్ళీ అదే నేను ఇంకో చోట రిపీట్ చేయను, ఇంకో ఎక్స్టెన్షన్ ఇస్తాను ఇవ్వాలంటే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ ఐ హ్యావ్ టు డిఫర్ టు మీ, నాకే వేరేగా కనిపించాలి, అది ఉంటుంది. జనరల్లీ ఇదే సేమ్ టు సేమ్ చేయమన్న వాళ్ళు ఎవరు లేరు. ఐ థింక్ నన్ను ఎవరు అడగలేదు అలాగ మళ్ళీ. అలాంటిది అదే చేసే అని మాత్రం ఎవరు అనలా ఇప్పటి వరకు కూడా. తమిళ్లో ఏమన్నారంటే, క్షణం అలాంటి ఇంపాక్ట్ కావాలి అన్నారు. ఓకే ఫైన్, అలాంటి ఇంపాక్ట్ కదా, మ్యాక్సిమం అలా ట్రై చేద్దామని. బట్ ఏంటంటే ఇట్స్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్ మళ్ళీ. సో ప్రతి సినిమా నాకు అక్కడున్న ఎన్వైర్న్మెంట్ బట్టి, ఉన్న సీన్ బట్టి, ఉన్న డైలాగ్స్ బట్టి మారుతూ ఉంటుంది నాకు. ఐ నెవర్ రిపీటెడ్ మై సెల్ఫ్ వీలైనంతలో. ఒకటే ఫేసు, ఇదే ఫేస్ కాబట్టి కొన్ని ఎక్స్ప్రెషన్స్ రిపీట్గా అనిపించవచ్చు, కానీ దానిలో ఉండే భావాలు వేరు కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ప్రతిసారి కొంత డిఫరెన్స్ ఉంటుంది అది. సో డిఫరెంట్ రోల్స్ ఆర్ సేమ్ రోల్స్, ఐ విల్ డూ ఇట్ డిఫరెంట్లీ. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఈ భూమి నడుస్తుంది కదా, షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని. సో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా ఎవరైనా? షార్ట్ ఫిల్మ్స్ నేను చేస్తున్నాను యాక్చువల్లీ. ఒకటి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్ షార్ట్ ఫిల్మ్. ఐ డోంట్ నో హౌ, మనోడు షూటింగ్ అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ దట్. టైం ట్రావెల్ మీద ఒకటి ఉంది. సో యా, ఐ మీన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. చూస్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఒకటి చేశాను ఆల్రెడీ. మొన్న ఏదో ఎస్టెలా అని రిలీజ్ అయింది. ఇంకోటేమో బాహుబలి అని కామిక్ బాహుబలి అని ఒకటి ఉంది. ఇట్స్ కామెడీ. సో కామెడీ ఈజ్ వన్ ప్లేస్ ఐ వాంట్ టు ట్రై. అంటే ట్రై అంటే నేను ఆల్రెడీ కామెడీ చేశాను, కానీ సినిమా మీకు తెలియదే ఉంది, సినిమా హిట్ అయితేనే దానిలో బయటకు వస్తాయి. అలా ఎలాలో చిన్న కామిక్ రోల్, అది బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ దట్స్ వే హార్డ్లీ 2-3 కామెడీ రోల్స్ పడ్డాయి. ఐ థింక్ దట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్. అది ఆటోమేటిక్ అంటే. కానీ అక్కడ మీరు అన్నారు కదా ఇందాక, విలన్ చేసాము, దాని ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. కామెడీ రావాలి అంటే దే విల్ ప్రిఫర్ అ కమీడియన్ ఓవర్ మీ ఇస్ అ స్టేట్మెంట్. అది ఎలా అయినా జరిగేది అది. సో బట్ నేను ఏంటంటే కొద్దిగా టైం తీసుకుని, ఓయ్ మనం ఇలా బ్రో ఇది క్యారెక్టరైజేషన్ మార్చేద్దాం అంటే టోటల్గా మార్చేద్దాం, అవుట్ రైట్గా ఉంటుంది అది. ఆడిషన్ చేస్తుంది తెలుస్తుంది. ఆడిషన్ అనేది వేరు. ఆడిషన్ ఎందుకంటే యు ఆర్ లుకింగ్ ఫర్ ఆడిషన్లో మీరు చూసేది ఏంటంటే, ఓ ఇది ఇలా కనిపిస్తాడా లేదా అని. నాకేంటంటే నువ్వు క్యారెక్టర్ ఇవ్వు, దానికి ఒకటి యాడ్ చేద్దాం దానికి. అంటే బికాస్ ఇలా వచ్చి టప్మని ఒక జోకేసి వెళ్ళిపోతే అది అంత లెంత్లో వెళ్ళదు. ఓకే, బట్ ఐ థింక్ ఐ విల్ కమ్ అప్ విత్ 2 roles which are comedy because I'm working with director actually. ఆయన తను లేదు భయ్యా ఈసారి పెద్ద చేద్దాం అయితే ఐ వాంట్ టు ట్రై యూ ఇన్ కామెడీ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఫుల్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్ రా బాబు అని చెప్పి అది మేము పారామీటర్స్ వర్క్ చేస్తున్నాం దానికి. అది కానీ వర్కౌట్ అయితే నన్ను ఒక
కామిక్ అవతార్లో చూస్తాను. నైస్ నైస్. అండ్ 2017లో ఎన్ని రైట్ నౌ అంటే మేబీ ఉండొచ్చేమో ఇప్పుడు దాకా ప్లాన్ చేసిన వాటిలో ఎన్ని మూవీస్లో చూడొచ్చు మిమ్మల్ని? ఇప్పుడు దాకా ప్లాన్ చేసిన వాటిలో 1 2 3 4 4 or 5 ఇప్పుడు దాకా 4 or 5 అన్నీ వేరే, అన్నీ డిఫరెంట్. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు. లక్కీ అంటే ఐ మీన్ అన్నీ వేరే. గుడ్. ఒక దాంట్లో నేను హెంచ్మెన్, ఒక దాంట్లో ప్రొఫెసర్, ఒక దాంట్లో ఎన్ఐఏ ఆఫీసర్, ఒక దాంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇంకో దాంట్లో కూడా సర్కిల్ ఇన్స్పెక్టరే కాదు, సర్కిల్ ఇన్స్పెక్టరే, బట్ అది దీనికి దానికి వేరేగా ఉంటుంది. ఓకే, ఇవి 5 అన్నమాట. మీ గాజీ గురించి చెప్పండి ఫైనల్గా, ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి థియేటర్స్లో. అబ్సల్యూట్లీ, అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాజీ చూడాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ది అమౌంట్ ఆఫ్ అప్లాజ్ వచ్చిందో అది ఎంత జెన్యున్ అయితే ఇంత అప్లాజ్ వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నాకైతే ఇంకా హిందీ వాళ్ళు కూడా చూడాలని, మనం తెలుగు వాళ్ళు దానికి న్యాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ప్రేక్షకులు అందరూ కూడా ఐ థింక్ దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ యాక్చువల్లీ, ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు కానీ ట్రైలర్స్ చూసినప్పుడు కానీ మేబీ బీసీ సెక్షన్స్లో అంత ఎక్కదేమో అర్థం కాదేమో అనుకున్నారు. వండర్ ఏంటంటే అక్కడ ఫిల్ అయిపోతుంది ఫస్ట్. సూపర్. అది అంటే బేసిక్గా ఎక్కడ నాకు అనిపించిందంటే అర్థం అవుతుందా అనేది, అంటే సబ్మరీన్ అంటే ఏంటి అనేది తెలుసా, అర్థం అవుతుందా అనే ఒక క్వశ్చన్ ఉండేది. కానీ ఒక్కసారి అది అర్థం అయిన తర్వాత మాత్రం వైల్డ్ ఫైరే. ఇంకా ఇక్కడ ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ ఏంటంటే బిజీగా ఉండే వాళ్ళు ఇంకా టైం ఉంది లేదు చూడాలా ఏంట్రా బాగుందా అని అడిగి క్వశ్చన్లు అడిగి వెళ్తున్నారేమో, కానీ బీసీ సెంటర్స్ అయితే లైఫ్ అసలు ఎలా ఉంటది అంటే సూపర్. ఎందుకంటే వర్క్ ఎంజాయ్ ఒకటిను, వాళ్ళకి ఒక ధైర్యం, ఫ్లూయిడిటీ, ఇలా అనుకుంటే అలా చేసేస్తారు. మనం అలా చేయం ఇక్కడ. ఎందుకంటే మనం అంటే ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగం నుంచి నేను ఇటు వెళ్ళి అది చేసి ఈ 100 ఉంటాయి, ఆ 100 చూసుకుని మళ్ళీ రివ్యూలు కూడా బాగుందా, మళ్ళీ అదొకటి. రివ్యూని ఒక మాట అనకూడదు కానీ, బట్ రివ్యూని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ దానికోసం వెయిట్ చేసి వెళ్ళటం అనేది. కానీ ఏమైపోయిందంటే ముందు 50 సినిమాలు వచ్చాయి ఎప్పుడో, నా చిన్నప్పుడు 50 సినిమాలు మనం చూడగలిగే కెపాసిటీ ఉండేది. 50 కాకపోతే 50లో 20 చూస్తాం. ఇప్పుడు 250 వస్తే ఎలా చూస్తాము? దాని క్రైటీరియా ఏంటి? ఏం చేస్తే నేను వెళ్ళి చూడగలుగుతాను? అన్నీ చూడలేను. 250 సినిమాలు డబ్బింగ్ సినిమాలతో సహా కలిపితే పోనీ 200 సినిమాలు అనుకుంటే ఉండేది 54 వారాలే. ఒక వారంలో 4 ఫినిష్ చేయాలా? ఎక్కడవుతాయి? అందుకనే రివ్యూ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దాట్. అది చూస్తున్నది కూడా అందుకే. ఏంటబ్బా మనం ఏదో వెళ్తున్నాం అనుకుంటే రివ్యూలు చూసి వెళ్ళొద్దు అని మనం అనుకున్నా, అలా కాదు. రివ్యూ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఫిల్టరింగ్ అయిపోతుంది అక్కడ. ఒక్కోసారి ప్రాబ్లం ఏంటంటే రాంగ్ ఫిల్టరింగ్లు కూడా అవుతూ ఉంటాయి. మనం అది తెలీదు, బట్ అనుకున్నది ఒకటి అనుకున్నది ఒకటి, అరే అక్కడ గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే రివ్యూలు ఎక్కువైపోయాయి, రివ్యూ చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయాయి. అది కూడా ఉంది. అంటే ఫేస్బుక్లో నాకు టైంపాస్ కాకపోతే, ఇప్పుడు ఐఎమ్ అ నార్మల్ మెంబర్ ఇన్ ఫేస్బుక్ అనుకుందాం, బట్ ఐఎమ్ నాట్ అ ఫిల్మ్ క్రిటిక్. నాకు ఫిల్మ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నాకు నచ్చిందా లేదా చెప్పడానికి నేను రివ్యూ రాస్తాను. అది వేరే వాళ్ళకి నచ్చిందా లేదా ఎలా చెప్తారు మీరు? అది కొద్దిగా ఎంతో కొంత ఫిల్మ్ గురించి తెలుసున్న వాళ్ళు రాస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే అది ఎక్కువైపోయింది ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు రివ్యూ రాస్తున్నారు, టైం తీసుకుని మరీ రాసేస్తున్నారు. సో ఐ డోంట్ నో ఆ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఇంక వాళ్ళకే తెలియాలి. బట్ ఓవరాల్గా మాత్రం గాజీకి అందరూ మంచి రివ్యూ ఇచ్చారు. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అదొకటి ఉంది. సో ఎక్కడ గ్యాప్ ఇది అది అన్నీ కాదు. పాటలు లేవు, మన నేషనల్ అంతం జనగణ మన సారే జహాసే వచ్చా తప్ప పాటలు లేవు. కానీ మనం వెళ్ళాల్సింది అందుకు కాదు. ద వే ఒక వార్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అసలు, మన డిఫెన్స్ ఫోర్సెస్, మన నేవల్ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ వెళ్ళి నీటిలో కూడా ఉండి వాళ్ళు కాపాడుతున్నారు బార్డర్ని. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది తెలుసుకోవడానికి వెళ్ళాలి.
సో ఐ థింక్ దే షుడ్ గో. అంతే, మీరు వెళ్ళకపోతే మీరు మిస్ అవుతారు. సారీ. కరెక్ట్. ఒక ఇంపార్టెంట్ స్టోరీని, ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ని మీరు మిస్ అయిపోతారు. సో దయచేసి వెళ్ళండి. ఇప్పుడే ఇంకా థియేటర్స్లో ఉన్నప్పుడే బై ద వే పైరసీ అని, ఇంట్లో చూసేద్దామని, కంప్యూటర్ మీద అని, ఎమోషన్ సగం అక్కడే కట్ చేస్తుంది. మీరు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. మీకు నిజంగా థియేటర్కి వెళ్ళి చూడాలని లేకపోతే లైట్ తీసుకుని వదిలేసి తర్వాత ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు మీకు మీరుగా ఫ్యామిలీతో కూర్చొని పక్కన సెల్ ఫోన్లు డిస్కషన్లు ఏమీ పెట్టుకోకుండా చూస్తేనే దానికి ఒక అందం, లేకపోతే ఇట్స్ ఓకే. ఆ ఫీల్, ఆ డిటిఎస్ ఎఫెక్ట్ లేకపోతే ఫీల్ని మనం తీసుకెళ్ళలేనప్పుడు చూసి వేస్ట్. కరెక్ట్. ఓకే, అలా అని చెప్పి ఐ మీన్ అదే ఫీల్ని తీసుకెళ్ళామంటే ఇలా మనం వేరే పనులన్నీ చేసుకుంటూ సినిమా చూస్తే ఈ సినిమా అయితే అలాంటిది కాదు. ఎందుకంటే మన కమర్షియల్ సినిమాలో ఇది కమర్షియల్ అయిపోయింది వేరేగా. బట్ నేనేది ఏంటంటే ఒక మంచి కామెడీ సినిమా, మాస్ సినిమా అంటే వచ్చి జోకేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను బయటకు వెళ్ళి ఇంటికి సామాన్ ఏమైనా కొనుక్కురావాలంటే తీసుకొచ్చి కూర్చొని మిగతా జోక్ వినిపో, ఐ మీన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి జోక్ వేస్తారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ జోకులు వస్తూ ఉంటాయి, లేదా ఫైట్ వస్తుంటుంది, ఒక పాట వస్తుంటుంది. కాబట్టి ఒక ఘట్టం మిస్ అయిపోయినా నేను మళ్ళీ చూసుకోవచ్చు. ఇది అలాంటిది కాదు. సో మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ దే షుడ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. నాతో ఏవో మాట్లాడిచ్చారు, బట్ నైస్. ఐ మీన్ మీ గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది, అండ్ వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ సో. ఎందుకంటే ఐ థింక్ మోర్ ఫ్యూచర్, మోర్ క్యారెక్టర్స్ తోటి ఎంటర్టైన్ చేద్దామని, ఎంగేజ్ చేద్దామని ఉన్నాను. సో అంతే 2017లో ఫుల్ ఫ్లెజ్డ్గా కొత్త క్యారెక్టర్, కొత్త మూవీస్తో వచ్చేయాలి. నెగిటివ్ రోల్స్ చేస్తే అందరూ మిమ్మల్ని తిట్టుకోవాలి, పాజిటివ్ రోల్స్ చేసి సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ ఫ్యూచర్కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ Ravi Verma and congratulations to iDream Movies for crossing 700 million views plus. So congratulations. Thank you.